మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి నేను చదువుతాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అన్నాడు. ప్రభువు అందరి ముందు ఒక విషయాన్ని పెడుతున్నాడు. నేను ఇది ఇస్తాను, నేను ఇది చేస్తాను అని ఒక మాట చెప్తాడు. జనరల్గా దీన్ని మనం ఆఫర్ అంటాం. ఒక ఆఫర్ ఇచ్చాడు ప్రభు. ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా దగ్గరికి రండి, నేను మీకు ఏమిస్తాడు? విశ్రాంతినిస్తాను. ఇది ఆయన ఇచ్చిన ఆఫర్. కండిషన్ ఏంటి? ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళు ఆయన దగ్గరికి రావాలి. ఇది కండిషన్ నెంబర్ 1, షరతు. దాని కింద ఏమన్నాడు? నా కాడి సులువు. అంటే మనం భారం మోస్తున్నాం కదా, అది పక్కన పాడేయాలి. ఎందుకే పక్కన పాడేసి ఆయన ఇచ్చిన కాడి మనం ఏం చేసుకోవాలి, అది చాలా సులువుగా ఉంటుందంట. మూడోది ఏంటి కండిషన్? నా భారము తేలిక. నా భారంతో నా కాడి సులువు, నా భారం తేలికగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అది అంత ఇబ్బంది ఏమి ఉండదు, ప్రెషర్గా ఉండదు, ఫ్రీగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ మూడు ఏంటంటే షరతులు. ఈ మూడు షరతులు. విశ్రాంతిని ఇస్తానన్నది ఏంటి? ఆఫర్. ఇప్పుడు ఈ ఆఫర్కి మనం ఒప్పుకున్నామా లేదా? మనం ఈ ఆఫర్ను ఒప్పుకుంటే దాన్ని ఏమంటామంటే డీల్, ఒప్పందం. ఎస్, మేము ఒప్పుకున్నాం. ఆఫర్కి ఒప్పుకోలేదనుకోండి, నో డీల్, మాకు ఇష్టం లేదు. ఓసారి వైజాగ్లో మద్దిలపాలెం దగ్గర ఒక పెద్ద ఫ్లెక్స్ చూశాను. ఆ ఫ్లెక్స్లో అంటే రన్నింగ్లో వెళ్ళిపోయేవాడు కూడా చదవచ్చు అనమాట. ₹1 చీర అని పెట్టాడు. ₹1 చీర. దాని మీద చిన్న చొక్క పెట్టాడు. ఆ చిన్న చొక్క ఆగి చదివినోడికి కనపడుతుంది. షాప్ పేరు కనపడుతుంది, ₹1 చీర కనపడుతుంది. కింద గీత కొట్టి ఆ చొక్క ఏంటో రాస్తాడనమాట. చొక్క ఏంటంటే ₹2000 కొన్న వాళ్ళకి. అంటే ఆ షాప్లో ₹2000 పెట్టుకుంటే ₹1 చీర ఇస్తాడు. ఆ ₹1 చీరలో మూల ఎడతాడు, ఇంత గొట్ట ముక్కల చీరలు అవి పెట్టి అందులో ఏదన్నా తీసుకోమ్మా ₹1 అని అంటాడు. ఎప్పుడు ₹1 చొక్కాని ఎందుకు పెట్టావు? మొగోళ్ళు రారు అలాంటి దానికి. ఆడు అనుకుంటాడు, వీడు ₹1 చొక్కానంటే సెకండ్ హ్యాండ్లో ఏదో ఇచ్చి ఉంటాడే, మనకెందుకంటాడు. అందుకని ఎక్కడ మగవాళ్ళు ఈ 3000, 2000 ప్యాంటు షర్ట్ 2000 ఇలాంటి ఆఫర్లు ఉంటాయి, కానీ ₹5 తూకాలు ఉండవు. ఎందుకంటే మేము పడం అందులో. మీరు పడతారు. ఎందుకు? అది ఎప్పుడు అవ్వ దగ్గర నుంచి వచ్చిన ఆచారం, సాంప్రదాయం. అందుకే ఈ ఆఫర్లన్నీ మీ మీదే పడేస్తారు వాళ్ళు. ఇప్పుడు ₹1 చీర అనేది ఆఫర్, ₹2000 కొనాలనేది కండిషన్, షరతు. కొనాలి అనుకున్నావా, అది డీల్. నాకు వద్దు అనుకున్నావా, నో డీల్. సింపుల్ థింగ్. కొనాలనుకుంటే ఎస్, డీల్, ఓకే. లేదంటే నో డీల్, మాకు వద్దు. ఇది దాని యొక్క విషయం. ఇప్పుడు ఇది చూద్దాం. ప్రభు ఆఫర్ ఏంటి? విశ్రాంతిని ఇస్తాను. ఎంతకే? ఫ్రీ. కానీ కండిషన్ ఉన్నాయి. ఏంటి? ఆయన దగ్గరికి రావాలంటే మనం ఎక్కడో లోకంలో ఉన్నాం, ఏదో వ్యసనాలు, అలవాట్లు, చెడు ఫ్రెండ్స్, ఒక సర్కిల్ ఎక్కడో ఉన్నాం మనం. దాంట్లోంచి నా దగ్గరికి రావాలి. అది వదిలేసి నా దగ్గరికి రావాలి. రెండోది, నువ్వు మోస్తున్న కాడి ఒకటి ఉంది, దాన్ని వదిలేయాలి. మనం ఏం మోస్తున్నాం? కాడి. పుట్టగానే వీడు హిందువు, వీడికి కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు, కొన్ని సాంప్రదాయాలు, కులాలు అన్నీ వచ్చేస్తాయి వీడికి. దానికి వాడు ఏం చేయక్కర్లేదు. వాడు ఆ ఫ్యామిలీలో పుట్టినందుకు పుట్టగానే కాడేస్తారు. ఎదిగే కొద్దీ కాళ్ళు వేస్తూనే ఉంటారు. వాడు ఎదిగే కొద్దీ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి మీద కాడులు వేస్తూ ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, కులాలు ఎన్ని మీద వేస్తారు. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఆ కాడి దించే నా కాడేస్తాను, అది చాలా తేలిగ్గా ఉంటుంది. దేవుని స్తోత్రం. నిజమే. ఆదివారం నుంచి ఆదివారం వరకు మధ్యలో మనం పాటించే ఆచార సాంప్రదాయాలు ఒక 2 చెప్పండి. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు బైబిల్లో ఆయన చెప్పిన ఒక 2 ఆచార సాంప్రదాయాలు. బయటికి వెళ్ళడానికి టైం ఉందా? స్టార్ట్ చేయాలంటే ఏదన్నా దానికి ఒక టైం ఉందా? ఎదురు ఎవరన్నా వస్తే అన్న ఇబ్బంది ఉందా? ఏ రోజైనా ఈరోజు చికెన్ వండుకోకూడదు, ఈరోజు అలాంటిది ఏమైనా ఉన్నాయా?
పోనీ ఏ కాలు పెట్టి ఇంట్లోకి రావచ్చు? ఏ కాలు దూకిరా నిన్ను ఎవడద్దన్నాడు? ఆదివారం నుంచి ఆదివారం వరకు మనం పాటించేవి అయ్యి ఒకటి కూడా లేదు. ఆదివారం నుంచి ఆదివారం వరకు వాళ్ళు పాటించేవి ఎన్నో ఎన్నో ఎన్నో, ఒకటి కాదు. మొన్న మా నాన్నగారు నేను ఒక చోటకి వెళ్ళాం. అది ఏదో వాళ్ళు ఏదో స్టార్ట్ చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అందుకని నన్ను కూడా తీసుకెళ్ళాడు మా నాన్న. తీసుకెళ్తే అతను ఇలా చూసి క్యాలెండర్దే అన్నాడు. మా డాడీ వాళ్ళందరూ మాడుకున్నారు, అంత హిందూ సార్. నేను ఉంచున్నాను. క్యాలెండర్ తెస్తే అది అష్టమి, అది ఆ రోజు చూసుకున్నాడు. అష్టమి వచ్చింది, ఈరోజు వద్దన్నాడు. ఈరోజు రేపు వెళ్ళాలని బట్టి రేపు నేను కూడా వెళ్ళాలి. నేను దీనికే చాలా కష్టపడి వెళ్ళాను. నేను అన్నాను, అష్టం మంచిది కాదంట. అష్టం అంటే అష్టం నాడు కృష్ణుడు పుట్టాడు కదా. సరే అయితే పద అన్నాడు. ఇప్పుడు కాదంటే మీ దేవుడు పుట్టింది మంచిది కదా అని అడుగుతాం. అవును అందామంటే ఏం చేయాలో తెలియదు. సర్లే పద అన్నాడు. సర్లే, నాకు ఆ గొడవ వదిలిపోయింది ఆ రోజుతో. అది ఏమైంది అనేది మనకు అవసరం లేదు. వాళ్ళు ఏదో పడ్డారు. అన్నీ చూసుకోవాలి, టైం చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. మన నక్షత్రాలు, మన పేర్లు, మన జాతకాలు. క్రిస్టియానిటీలో ఏముందండి? ఏం లేదు. ఓ పెళ్ళి చేయాలి. మొన్న ఈ మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి ఏదో మాట్లాడతా, నాన్న ఎప్పుడు చేద్దాం ఏంటి, ఇది అంత కంగారు లేకుండా నీట్గా. ఎందుకంటే 3 రోజులు, ఆ 2 రోజులు కూడా ఏంటి పెళ్ళిపుల్లుని షాపింగ్ని, మరుసటి రోజు పెళ్ళి ఏముంది? దీనికి ఏమన్నా ముందు పందిరాట, దానికి పాకేసేవాడు, పందిరేసేవాడు, తర్వాత పెళ్లి కూతురు చేసేవాడు, పెళ్లి కూతురు ఒకటా రెండా, ఈలోపు సాకలతో టైం మాట్లాడుకోవాలి, పంతులతో టైం మాట్లాడుకోవాలి, బజాలతో టైం మాట్లాడుకోవాలి. ఇవన్నీ సెట్ చేసుకుని ఇన్ని బాధలు ఏమున్నాయి మనకి? ఏమి లేదు. మా డేట్ సెట్ అయింది, అయిపోయింది పెళ్ళి, ఇంకేం లేదు. అంత సింపుల్. ఆయన కాడి నిజంగా చాలా అంటే చాలా సులువు, కానీ అది చేస్తేనే ఆ విశ్రాంతి మనకిస్తాడు. హల్లెలూయా. డీల్ కోసం చెప్తున్నాను. నువ్వు డీల్ కావాలనుకుంటే వచ్చేయాలా, మన పాతకాడు తీసేయాలి. నా భారం తేలిక, ఆయన భారం. మనం మనసు బోల్డ్ భారాలు మోస్తుంది. ఇందాక అనుకున్నాం కదా, ఈగోసు, రకరకాల చింతలు, రకరకాల ఐహిక విచారాలు బోల్డని మోస్తాయి. అవన్నీ వద్దు. సింపుల్గా నేను పరలోకం వెళ్ళాలి, అదే నా భారం. 10 మంది రక్షించబడాలి, అదే నా భారం. ఇంకేం భారం ఉందండి క్రైస్తవుడికి ఇంకేం భారం ఉంది? రేపుడు గురించి ఆలోచించవద్దు, నేను చూసుకుంటాను అన్నాడు. మనం ఏం ఆలోచించినా అన్ని రేపుడు గురించే కదా. ఈరోజు గురించి ఆలోచించింది ఏముంది? ఇంకా ఏం లేదు కదా. ఈరోజు కూర వండేసుకున్నాం, ఈరోజు బట్టలు వేసేసుకున్నాం, ఈరోజు అయిపోయింది. మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం వండుకున్న తినేసి పడుకోవడమే. ఈరోజు అయిపోయింది ఆల్రెడీ. మనం ఏం ఆలోచించుకున్నా రేపు దాని తర్వాత నెలలు, 6 నెలల, సంవత్సరాలు ఆటి విషయమే మనం ఆలోచించుకుంది. ఈరోజు మనకు ఇబ్బంది ఏం లేదు. సో రేపుడు గురించి ఆలోచించకుండా అది మనం నేను చూసుకుంటానంటే ఇంక మనకు భారమే ఉంది. మొయ్యాల్సిన అవసరం లేదు, అన్నీ దేవుడు చూసుకుంటాడు. నువ్వు దీనికి డీల్ ఓకే అంటే దేవుడు ఆ విశ్రాంతిని మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పాలనుకున్న మెసేజ్ కొంచెం బాగా అర్థం అవడానికి ఇది చెప్పాను. ఒక డీల్ అంటే దాని ముందు ఒక ఆఫరు, దాని వెనకాల కొన్ని షరతులు, కండిషన్స్ ఉంటాయి. నీకు అయినా నచ్చినాయా, డీల్ ఓకే చేయొచ్చు. నచ్చలేదా, నో డీల్. ఈ డీల్ ఎవరు ఓకే చేశారంటే మనందరం. ఇది మనకే ఇచ్చాడంటే ఆఫరు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఆఫర్ ఇచ్చాడు. డీల్ నచ్చిన వాళ్ళు చచ్చుకొచ్చాం. దేవుని స్తోత్రం. సో మనందరం ఏం చెప్పామంటే ఎస్ డీల్ అని చెప్పాం. చేస్తున్నామా లేదా, కండిషన్లు ఎంతవరకు పాటించాం అది మనం చెక్ చేసుకోవాలి. బట్ మనందరం ఏదో పని మీద వచ్చాం. వచ్చేటప్పుడు వేరే పని మీద వచ్చి ఉండొచ్చు. యేసుప్రభు నమ్ముకుంటే విశ్రాంతి వద్దని సువార్త చేస్తే ఇదేంటి ఇంటికి వెళ్ళి పడుకుంటుంటే విశ్రాంతి రావట్లేదు అంటాడు. రావట్లేదేంటి అంటాడు. మనం ఏం చెప్పాం? స్వస్థత అని చెప్పాం, లేదా విడుదలని ఏదో బోల్డ్ చెప్పాం. వాటన్నిటిని ఆధారం చేసుకుని చర్చకు వాళ్ళు ఉంటారు. డీల్ యాక్సెప్ట్ చేసి వాటన్నిటి గురించి వచ్చిన వాళ్ళు ఉంటారు. కండిషన్లు లేవు వాళ్ళకి. ఆడు కండిషన్ పట్టించుకోడు. రూపాయి పట్టుకుని వచ్చేస్తాడు ఆ షాప్ కాడు. కింద చదువుకోలేదాడు. ఆడు రూపాయి, వాళ్ళ అమ్మ రూపాయి, వాళ్ళ అబ్బాయి రూపాయి, ఆ ఇంటి పక్కన ఆవిడ కూడా ఒక 2 వేసుకుని వచ్చేస్తారు. మొత్తం 5 రూపాయలు వేసుకుని వచ్చేస్తారు 5గురుని. ఏం ఉండదు అక్కడ. ఆశ చాక్లెట్ కొనుక్కుని వెళ్ళిపోవడమే. అలాగా కండిషన్ చదవని క్రిస్టియన్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు బైబిల్ మిషన్ చర్చ్ లాంటి చర్చెస్ ఉంటాయి. అక్కడ ఏంటంటే దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, అంతే. రూపాయి పట్టుకుని వెళ్ళిపోతారు. నూనె బాటిల్ వెళ్ళిపోయింది అంతే. వాళ్ళ జీవితాంతం ఆ రూపాయి పట్టుకునే ఉంటారు. ఆఫర్ రాదు. రూపాయికి ఆఫర్ ఎందుకు ఇస్తాడు? కండిషన్ ఉంది అక్కడ. స్వస్థత ఎందుకు చేయడు? చేస్తాడు. విమోచన ఎందుకు ఎవడు ఇస్తాడు? అప్పులు ఎందుకు తీర్చడో తీరుస్తాడు. కానీ దాని కింద ఏమున్నాయి? షరతులు ఉన్నాయి. షరతులు. ఆ రూపాయి పట్టుకుని వెళ్తుంది చీర కొనుక్కోవడానికి. ఏమొస్తుంది? ఏమి రాదు. చదువుకోలేదమ్మా నువ్వు అంటారు.
అలాగా షరతులు చదవకుండా చర్చిలకు వెళ్ళిపోయి కొన్ని సంఘాలు బోల్డ్ ఉంటాయి. వాళ్ళు ఏంటి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు కదా, స్వస్థత కోటాలు, ఈ చిక్కమయ్య జగ్గారని వీళ్ళందరూ ఈ అమ్మ తేజ కదా ఆయన పేరు, అమ్మ తేజ గారని వీళ్ళందరూ ఏంటంటే అంతా మొత్తం సిటీలన్నీ నొల్లాలి. ఇప్పుడు ఒకటి మీద పోటీ పడి ఒకటి నొల్లాలి. అందుకని వీళ్ళందరూ ఏంటంటే ఓన్లీ ఆఫర్, పెద్ద బోర్డు, రూపాయికి చీర, అక్కడికి వెళ్ళి బ్యాచ్ అంతా రూపాయి పట్టుకుని వెళ్ళిన బ్యాచ్ అనమాట. ఎందుకంటే షరతులు చెప్పరు అక్కడిక. దేవుడు ఇలా చేస్తాడు, నీకు అలా చేస్తాడు, ఎందుకు చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఇవేమీ చెప్పనప్పుడు ఆ బోర్డులో షరతు చదవకుండా రూపాయి కాసు పెట్టుకెళ్ళినోడు ఏమీ సంపాదించుకోకుండా ఎలాగో వచ్చేస్తాడో అలాంటి క్రైస్తవ్యం ఏర్పడిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఒక డీల్ మనం చేసుకోవాలంటే ఆఫర్ ఏంటి, కండిషన్ ఏంటి. ఓ డీల్ నచ్చింది, బట్ అది చేయాలంటే ఏం చేయాలి, నేనేం చేయాలి, అది జరిగినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఆ ఆఫర్ ఏదైతే ఉందో దానిని మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు నేను ఇది చెప్పాలనుకోలేదు, దీనికి సంబంధించింది ఇది అర్థమవడానికి చెప్పాను, అండ్ మనకి ఇది ఉపయోగపడుతుంది. ఒకసారి రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను చూడండి. ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును, షోమ్రోను రాజు ఏంటి, ఇశ్రాయేల్ అప్పుడు 2 భాగాలుగా విడిపోయారు. యోధా ప్రాంతంలో దావీదు వంశం సంబంధించిన ఒక రాజు ఉన్నాడు. షోమ్రోను రాజధానిగా చేసుకుని ఈ యెరోబాముకి సంబంధించిన వాళ్ళలో రాజు ఇటు ఉన్నాడు. ఇది ఇటువైపు ఇశ్రాయేలీలు ఉండే ప్రాంతంలో జరుగుతుంది, అది యోధా ప్రాంతం. ఇశ్రాయేల్ ప్రాంతంలో జరిగిన ఒక సంగతి. అక్కడ రాజైన ఆహాబు నగరును, వాళ్ళ క్యాపిటల్ లేదా వాళ్ళు ఉండే పట్టణం, రాజు అధికారులు వీళ్ళందరూ ఉండే మెయిన్ వాళ్ళందరూ ఉండే ఒక సిటీ, ఆ నగరును ఆనుకుని యెజ్రెయేలు వాడైన నాబోతుకు ఒక ద్రాక్ష తోట ఉంది. అతని పేరేంటి, ద్రాక్ష తోట యజమాని పేరు నాబోతు. ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకి, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునికి ఇమ్మని అడిగాను. ఆగుదాం ఇక్కడ. నాబోతుకి ఒక ద్రాక్ష తోట ఉంది. అది ఎక్కడుంది, సిటీకి ఆనుకుని, రాజుగారు ఉండే సిటీకి ఆనుకొని ఉంది. దీన్ని రాజుగారు కొనుక్కుంటే ఆయన సిటీకి కలుస్తుంది కాబట్టి కూర మొక్కలు వేసుకుందాం అనుకున్నారంటే ఇంట్లోకి పండించుకోవడానికే దేనికో మొత్తానికి. అది చిన్నది కాదు, పెద్ద పొలమే, 20 ఎకరాలు 30 ఎకరాల బ్యాచ్లే, పెద్దవి అయ్యి, అంతకన్నా పెద్దవి కూడా ఉండొచ్చు. సో ఏమన్నాడంటే ఒక ఆఫర్ ఇచ్చాడు. ఆఫర్ ఏంటి, ఇంతకంటే మంచి పొలం ఇస్తాను, ఇది నాకు ఇచ్చే, లేదా డబ్బులు ఎంత కావాలో చెప్పు, నీకు డబ్బులు ఇచ్చేస్తాను. ఆఫర్ బాగుందా లేదా, బాగుంది. ఎందుకంటే మంచిదంటే బహుశా ఇది 30 ఎకరాలు 40 ఎకరాలు 50 ఎకరాలు ఇస్తానని ఉండొచ్చు. రాజు అతనికేం కాదు, అక్కడ రేటు ఉన్న ఎకరం రేటు కంటే ఒక 20 లక్షలు ఉంటే మనం 30 లక్షలు 40 లక్షలు ఇస్తానని ఆఫర్ చేశాడు. అంటే ఉన్న రేటు కంటే ఎక్కువ ఇస్తాను కావాలంటే, లేదంటే నీ పొలం కంటే మంచి పొలం, నీ పొలం కంటే పెద్ద పొలం నేను ఇస్తాను, కాకపోతే నాకు మాత్రం నీ ద్రాక్ష తోట ఇచ్చి నేను మొత్తం ఆ ద్రాక్ష తోట అంతా పీకించేసి అందులో నేను వెజిటేబుల్స్ అవి పండించుకుంటాను, నాకు కావాలి. అడిగినోడు ఎవరు, రాజు. రాజు లాగేసుకోవచ్చు యాక్చువల్గా, కానీ అడిగాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఒక పెద్ద పొలిటీషియను మళ్ళీ ఎవరికన్నా ఫోన్ చేసి, మీ ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను, మార్కెట్ రేట్ మీద ఎక్స్ట్రా ఇస్తాను, అమ్ముతావా అని అడిగావు అనుకోండి, నేనైతే ఒక నిమిషం కూడా ఆలోచించకుండా అమ్మేస్తానంటాను. ఎందుకంటే అమ్మపోతే తీసేసుకుంటాడు, ఉత్తినే పోద్ది. అంటే పెద్ద పొలిటీషియన్ రేపు వచ్చి నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో కూర్చుంటాడు, ఏంటంటే ఈ మా ఇల్లు అంటాడు, ఇంక చేసేదేం లేదు. ఎందుకు, అతను పెద్ద అధికారి. ఇప్పుడు సైలెంట్గా ఓకే అంటే డబ్బులన్నీ వస్తాయి కదా, పైగా ఆఫరు మంచి ఆఫరు తీసుకుంటాను, ఎందుకంటే పరిస్థితి అలా. సో ఈ నాబోతుకి అంతకంటే బెస్ట్ ఆఫర్ వచ్చింది, పెద్ద ప్లేసు లేదా ఎక్కువ డబ్బులు ఇస్తానని ఆఫర్ వచ్చింది. కండిషన్ ఏంటి, ఇది నాకు ఇచ్చేయాల, డబ్బులు ఇస్తాను నీకు, లేదా ఎక్స్ట్రా తోట ఇస్తాను. ఆఫర్ బాగుంది, కండిషన్ కూడా బాగున్నాను. నాబోతు ఏమన్నాడు, అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పగా,
నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని యెజ్రెయేలు వాడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకుని వాడే, అమ్మో ఇలాంటి మాటలు ఉంటుంది, కోపంతో తన నగరకు పోయి మంచం మీద పరుండి ఎవరితో మాట్లాడలేదు, ఏం తినకుండా పడుకున్నాడంటండి. ఏమన్నాడు ఇతను? ఎక్స్పెక్ట్ చేయం. చాలా దారుణంగా రిజెక్ట్ చేశాడు. బార్గెన్ చేయలేదు కనీసం. ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, ఇంకా ఎక్కువ పొలం కావాలి, లేదా దీన్ని ఆనుకున్నది పక్కదిచ్చే నాకు ఎక్కడో ఇస్తే కుదరదు, ఏమనలేదు. ఏమన్నాడంటే నా పిత్రార్జితం నీకు ఇవ్వడానికి కుదరదు, అది వల్ల పడదు, అది సాధ్యం కాదు అనేసాడు. అంతే, ఇక తెగేశాడు. అడుగుంటాడు, బతిమాలంటాడు, ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. అంతే. కోపం వచ్చింది, బాధ వచ్చింది, ఇంటికి వెళ్ళిపోయాడు, భోజనం చేయకుండా పడుకున్నాడు. అతనికి ఒక మంచి భార్య, చాలా పద్ధతైన భార్య ఉంది, ఆవిడ పేరు యెజబేలు. ఓకే, యెజబేలుకి తెలిసింది ఏంటి అయ్యగారు భోజనం చేయలేదు అని. వెళ్ళిందండి, ఏం జరిగింది అంతే. అంటే ఇలాగ అనేసాడు నాబోతు, నాకేమో పొలం కావాలి, వీడేమో ఇలా రిజెక్ట్ చేశాడు, చాలా బాధగా ఉంది, నువ్వు శుభ్రంగా తినేసి పడుకో, నేను చూసుకుంటాను. లేడీస్ డీల్ చేస్తే ఎలా ఉంటుంది సినిమా ఇక్కడ తెలుస్తుంది మనకి. అందరూ అని కాదు చెప్తాను. మనోడు సీరియస్ అవ్వచ్చు, కానీ ఏం చేశాడు, వదిలేసి వచ్చాడు సైలెంట్గా. కానీ ఈమె మాత్రం ఒక లెటర్ రాసి పంపించింది పెద్దలకి. ఏమనంటే, నేను ఇద్దరు పనికిమాలను పంపిస్తాను, వాళ్ళిద్దరూ ఈ నాబోతు అనేవాడు దేవుణ్ణి తిట్టాడని, రాజుని తిట్టాడని సాక్ష్యం చెప్తారు. ఆ సాక్ష్యాన్ని బట్టి మీరిద్దరూ నాబోతును ఊరి చివర తీసుకెళ్ళి రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేయండి. వచ్చారు ఆ ఇద్దరు పనికిమాలోళ్ళు, అబద్ధం చెప్పారు, ఊరి చివర తీసుకెళ్లారు, రాళ్ళు ఇచ్చి కొట్టారు, చంపేశారు. నాబోతుకి తెలిసి ఎందుకు చచ్చిపోతున్నాడు, ఓ దెబ్బ పడగానే ఒక్క నిమిషం రాజుగారితో మాట్లాడాలి. రాజా డబ్బులు కాదు, సగం ఇచ్చినా పర్లేదు, నేను రాసి ఇచ్చేస్తానంటే నాబోతు బతికేస్తాడు. ఎందుకు చచ్చిపోతున్నాడో తెలుసు కదా తనకి. కానీ ఏం మాట్లాడలేదు, చచ్చిపోయాడు. అతని రక్తాన్ని కుక్కలు నాకాయి అని రాయబడి. ఇప్పుడు ఒక డీల్ వచ్చింది, ఒక డీల్ ఎస్ ఆర్ నో చెప్పే ఒక సందర్భం వచ్చింది, ఒక మంచి ఆఫర్ వచ్చింది, కండిషన్స్ ఉన్నాయి. కానీ నాబోతు ఏమన్నాడు తెలుసా, నో డీల్ అన్నాడు. డీల్ చేద్దామా అంటే నో డీల్ అనేసాడు సింపుల్గా. ఆ మాట వలన అతని ప్రాణం పోయింది. ఆఫర్ మంచిదే, అందులో మళ్ళీ శంకించడానికి ఏం లేదు, ఏ న్యాయంగా ఆలోచించినా ప్యూర్గా నో ప్రాబ్లం. కానీ దాన్ని రిజెక్ట్ చేశాడు, సింపుల్గా నో డీల్ అన్నాడు, అంతే, వద్దన్నాడు. దానివలన తన ప్రాణం పోయింది. అలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ సందర్భం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, వీటి గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఒకటే సంగతి, డీలా నో డీల్, అంతే, చాలా సింపుల్. తేల్చుకోవడం ఏదైనా సరే దాన్ని ఎక్కువ సాగు తీసుకోకుండా అక్కడే ఇన్స్టెంట్గా డీల్ ఆర్ నో డీల్, అదే మనం చేయాల్సిన పని. దాని గురించి మాట్లాడుకుందాం. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి ఒకసారి, హల్లెలూయా. ఒకసారి మళ్ళీ మనం ఈ మాట చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో 3వ వచనం. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకెంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నేను ఇవ్వను అని అనలా, నా పిత్రార్జితం నేను ఇవ్వను అని అనలేదు, నేను అమ్మను అని అనలేదు. ఏమనంటున్నాడంటే, అది చేయడం నాకు సాధ్యం కాదు, అది చేయడం నాకు సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అన్నాడు. ఎందుకు సాధ్యం అవుతాం? తన పొలం వాళ్ళ నాన్నగారు ఇచ్చారు, బిడ్డకు హక్కు లేదా? ఉంది, అమ్మేసుకోవచ్చు కదా. కానీ ఎందుకు ఆ మాట అన్నాడు? ఒక వచనం మనం చూద్దాం. లేవీకాండం 25వ అధ్యాయం 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు, మీ స్వాస్యమైన ప్రతి పొలము మరల విడిపించబడినట్లుగా దాన్ని అమ్ముకోవాలి. దేవుడు ఇశ్రాయేలుకు కనాన్ ప్రాంతాన్ని పంచినప్పుడు అందులోకి వెళ్ళిన తర్వాత చెప్పాడు కదా, ఈ గోత్రం వాళ్ళకి ఈ ప్లేసు, ఈ గోత్రం వాళ్ళకి ఈ ప్లేసు, అండ్ ఈ పొలాలు ఎలాంటివంటే మీవే, మీకు నచ్చినట్టు వాడుకోండి, కానీ అమ్మకూడదు. ప్రభుత్వ పట్టా ఉంటుంది, ఎవరిది? మందే. అమ్ముకోవాలంటే కుదరదు.
వేరే విధంగా అమ్మేస్తారు, అన్నిటికీ అడ్డదారులు ఉంటుంది, పక్కనట్టండి. కానీ న్యాయంగా అది అమ్మడానికి కుదరదు. ఎందుకు అమ్మకూడదు అంటే వీడు అమ్మేశాడు, వాళ్ళ అబ్బాయి అంటాడు ప్రభుత్వం నాకు ఏం చేసింది అంటాడు. ఆ ఇల్లు అమ్మడానికి లేదనుకోండి, ఆ స్థలం గవర్నమెంట్ ఏం చేసిందో తరతరాల్లో వాళ్ళకి తెలుస్తుంది. దేవుడు ఇశ్రాయేలుకి ఏమి ఇచ్చాడు, ఆ తరం వాళ్ళకి ఇవ్వలేదు. కనాను ఇశ్రాయేల్ జాతి అంతటికీ స్వాస్థ్యంగా ఇచ్చాడు. వీళ్ళు అమ్మేసుకుంటే తర్వాత తరాలకి అది తెలియదు, ఆ విషయం వాళ్ళకి ఆ దేవుడు అది పంచి ఇచ్చాడని తెలియదు. అందుకని వాళ్ళకి ఏం రూల్ పెట్టాడంటే తరతరాలుగా పిత్రార్జితం ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలి. ఎప్పుడైనా మీకు డబ్బులు కావాలంటే తనఖా రిజిస్ట్రేషను మళ్ళా విడిపించుకునేలాగా అమ్మండి. అంటే కౌలు 2 సంవత్సరాలు పండించుకుంటాం, మాకు ఇచ్చేయండి అంటాం, రాసుకుంటాం, వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తాం, మళ్ళీ డబ్బులు తీసుకుని విడిపించుకుంటాం. అలాగా మార్ట్గేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కానీ, తనఖా రిజిస్ట్రేషన్ ఏమన్నా చేసుకోవాలి కానీ, లేదా అంగీకార పత్రాలు రాసుకోవాలి కానీ పొలం మాత్రం అమ్మడానికి లేదని ఎవరు చెప్పారు? వారి దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకు నాబోతు ఏమన్నాడో తెలుసా, నువ్వు రాజువే, నువ్వు అడిగితే ఏదన్నా ఇవ్వాలి, కానీ నీకంటే పెద్దోడు అమ్మొద్దని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నోటీలు చెప్పడం కరెక్టా రాంగా? ఇందాక ఏమనుకున్నాం? ఇందాక నాబోతు తప్పు అనుకున్నాం, కానీ నాబోతు చేసిందే కరెక్ట్. ఎందుకంటే అది అమ్మడం అతనికి వల్ల పడకూడదు, అది అతనికి సాధ్యపడకూడదు. ఇంకా సంఖ్యాకాండంలో ఏమంటాడో తెలుసా, మీ పిత్రార్జితమైన భూమిని మీ పిల్లలకి ఇవ్వాలి తప్ప దాన్ని అమ్మకూడదు. ఇది దేవుడైన యెహోవా వాక్కు. దేవుడు వారితో చెప్పేశాడు స్ట్రైట్గా, ఈ పొలాలు మీవి, హ్యాపీగా తినండి, పండించుకోండి, ఇవి మీకు పంటను ఇస్తూనే ఉంటాయి, కానీ దీన్ని అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ అహాబు నాకు కూర మొక్కలు పండించుకోవడానికి 2 సంవత్సరాలకి ఇయ్యని అడుగుంటే ఇచ్చుండేవాడు. ఏమన్నాడంటే నేను ఇది తీసుకుంటాను, నీకు ఇంకో చోట ఇస్తాను. ఇప్పుడు ఈ గోత్రికులది ఇక్కడైతే ఇంకొకరి చోట ఎక్కడ తీసుకెళ్తాడు? గోత్రాలు కలిసిపోకూడదనే కదా సెపరేట్ చేశాడు. ఇశ్రాయేల్ గోత్రాలు ఒకరి పొలం ఒకరి ఆస్తి ఇంకొకరి దాంట్లోకి వెళ్ళకూడదు. ఎవరి గోత్రాల ఆస్తులు వారి దగ్గరే ఉండాలి. అలా లేవనుకోండి, యోధా డామినేట్ చేసేటప్పుడు వీడు అందరి పొలాలు కొనేస్తాడు, ఆ గోత్రికులు ఏమీ లేకుండా అయిపోతారు. దేవుడు సమంగా అందరినీ ప్రేమించాడు కాబట్టి ఇది మీ దగ్గరే ఉండాలి అని చెప్పాడు. అందుకు అంత మంచి డీల్ వచ్చింది, అంత మంచి ఆఫర్ వచ్చింది. ఆఫర్ని రిజెక్ట్ చేస్తే ఎలాంటి సమస్య వస్తుందో తెలుసు, తెలియనోడు కాదు. ఎందుకు? ఎక్కడో ఊరోడు కాదు, ఆ నగర పక్కనే ఉన్నాడు. వీళ్ళు చేసే దుర్మార్గ పనులు, దారుణాలు, ఆ యెజెబెలు, ఈ అహాబు, వీళ్ళందరూ చేసే పనులు ఏంటో అతనికి తెలుసు. అది రిజెక్ట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలిసిన నో డీల్ అని ఎందుకు అన్నాడంటే అది దేవునికి వ్యతిరేకమైంది కాబట్టి. దేవునికి వ్యతిరేకమైంది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఈరోజు డీల్ కోసం కాదు నేను చెప్పేది, దీనికి ముందు డీల్ కోసం మాట్లాడుకున్నాం. ఆ డీల్ మనం చేసిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు మనందరం ఎవరో తెలుసా? దేవుని వ్యవసాయం, దేవుని ద్రాక్ష తోటలం. హల్లెలూయా. మనందరం దేవుని ద్రాక్ష తోటలం. ప్రభు చెప్పాడు యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో అంటాడు, నేను ఒక నేలను తీసుకున్నాను, దాన్ని దున్నాను, దాంట్లో రాళ్ళన్నీ తీసేశాను, దానికి నీరు కట్టాను, మంచి ద్రాక్ష విత్తనాలు వేశాను, దాంట్లోకి ఎవడ రాకుండా కంచె వేశాను, ఆ పంటను నేను పండిస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. అది ఎవరో మనమే. మనలో ప్రతి ఒక్కరము ఆయన యొక్క పొలమై ఉన్నాం. ఇప్పుడు ఈ పొలానికి మంచి మంచి ఆఫర్లు వస్తాయి. ఇంతకుముందు ఎక్కడున్నాం? బీడు భూమిగా ఉన్నాం, లోకంలో ఎక్కడ ఉన్నాం. ప్రయాసపడి భారం వస్తున్న సంవత్సరంలో నా దగ్గర రండి అన్నాడు. వచ్చాం. వచ్చిన మనల్ని ఊరుకున్నాడా? ప్రతి వారం దున్ని దున్ని ఆ మూల చిన్నరాళ్ళు, పెద్దరాళ్ళు, ఆ చెట్లు, ఈ తొప్పులు అన్నీ పీకి పాడేశాడు. పీకి పాడేసి మంచి విత్తనాలు మనల్ని వేసి ఒక ద్రాక్ష తోటగా మనల్ని తయారు చేశాడు. కానీ ఆఫర్ ఏంటో తెలుసా? ఆ ద్రాక్ష మొక్కలన్నీ పీకేసి నేను కూర మొక్కలు వేసుకుంటాను, ఇస్తావా అని అడిగాడు. ఇస్తావా అని అడిగాడు. ఒకటి అమ్మకూడదు, రెండోది పొలాన్ని పాడైపోతుంది. అందుకు నో డీల్, వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు. ఇప్పుడు మనందరం పొలమయ్యాం. మనకి కూడా సాతానుగాడు చాలా ఆఫర్లు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే ఆడి పక్కనే ఉంది మన పొలం. ఎక్కడ ఉంది? ఆడి పక్కనే. మనం ఎక్కడ బతుకుతున్నాం? ఈ లోకాధికారి యొక్క పరిపాలనలో బతుకుతున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే మొత్తం పొలాలన్నీ మళ్ళీ ఆడియే. ఆడి నగరంలోనే మనం బ్రతుకుతున్నాం, ఆడు నగరి పక్కనే మనం బ్రతుకుతున్నాం. ఆడి 24 గంటల ఆలోచన ఏముంటుందో తెలుసా? ఈ పొలాన్ని మన దాంట్లో కలిపేసుకోవాలి, ఇది ఈ పొలాన్ని కలిపేసి కూర మొక్కలు వేసేయాలి, ఈ ద్రాక్ష తోట అది వద్దు మనకి,
మనకి ఇది ఇలాంటిది వద్దు, మనం మార్చేయాలి, మళ్ళీ ఇన్ని కలిపేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్లో భాగంగా ఏం చేస్తారంటే మన దగ్గరికి కొన్ని ఆఫర్స్ వస్తాయి. ఆ ఆఫర్స్ ఎలా ఉంటాయంటే, నెంబర్ 1 ఫస్ట్ ఆఫర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూర్చున్నాం, ఫోన్ ఓపెన్ చేసాం. ఫోన్ ఓపెన్ చేయగానే ఒక ఆఫర్ వస్తుంది మనకి. ఏంటంటే, నేను నిన్ను హ్యాపీగా చాలా గంటలు ఎంటర్టైన్ చేస్తాను. ఆఫరు హ్యాపీగా మనం సంతోషంగా ఉండేలా. సరదా ఏంటి, నీ టైము 2-3 గంటలు నాకు ఇవ్వాలి. సరదాది. డీల్ ఓకే చేస్తే ఏమవుద్ది? జనరల్గా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనం ఈరోజు కాసేపు ప్రేయర్ చేసుకోవాలి, బాగా కొంచెం బైబిల్ చదవాలి, ఈ రోజు నుంచి దేవుడితో మంచి సహవాసం చేసుకోవాలి, మనం వెళ్ళి కొంచెం ఫ్యామిలీతో ఉండి మళ్ళీ మిగతా టైం ప్రభుతో స్పెండ్ చేయాలి. ఈరోజు సెలవు, మళ్ళీ రేపు నుంచి ఏవో పనులు ఉంటాయి, టైర్డ్ ఉండొచ్చు, ఈరోజు మాత్రం ప్రభుతో స్పెండ్ చేయాలని వెళ్తాం. అందుకని ఈడొక ఆఫర్ ఇస్తారు. ఏంటంటే, ఆ టైము కనుక నిన్ను వదిలేస్తే, వాడు ఆ టైం కనుక నీ దగ్గర వదిలేస్తే, ఆ టైంలో నువ్వు బైబిలే చదివేయచ్చు, ప్రార్థన చేసేయచ్చు, దేవుడితో గడిపేయచ్చు, బలపడిపోతే పొలం కొనగలడు? పొలం కొనలేడు. అందుకని పొలం లాక్కోవడానికి ఆడు ఏమంటాడంటే, నేను నిన్ను ఎంటర్టైన్ చేస్తాను, నువ్వు నాకు టైం ఇయ్యి, నీ టైం నాకు ఇచ్చే. ఎంతమంది డీల్ ఓకే చేసి ఉంటాం? మళ్ళీ ఎంతమంది ఎన్నిసార్లు ఎస్ డీల్ సాతాను రెడీ తీసుకో టైం. ఒక్కొక్కడు ఏమంటాడంటే, మేము అంతసేపు గడపం, 5 నిమిషాలు గడుపుతాం, ఆడికది చాలు, నువ్వు అడుగుపెట్టి చాలు నాయనా, తర్వాత ఏంటో విషయం వేరే. మనలో చాలామంది మన టైం, ఎందుకంటే లాస్ట్ డేస్లో టైం చాలా చాలా ముఖ్యమైనది. ఒకసారి ఆ మాట మళ్ళీ చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఆఖరి రోజుల్లో మనల్ని మనం కాపాడుకోవడానికి మన చేతిలో ఉన్న ఒక ముఖ్యమైన ఆయుధం ఏంటి అంటే టైం. 15వ వచనం నుంచి, 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవు కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. మనం ఎప్పుడైతే మనకున్న టైంని, మనకున్న ఖాళీ టైంని, మిగతా టైం అంతా వర్క్ చేసుకోవాలి, ఏదో పనులు, ఈ ఖాళీ టైంని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని జ్ఞానంగా వాడుకున్నామా, మన పొలం ఎప్పటికీ మన దేవుడిదే. ఎందుకన్నాడు, సర్వభూమి నాదే కదా అన్నాడు. ఎప్పటికీ పొలం ఆయనదే, అందుకని ఆ జాగ్రత్త చెప్పాడు. ఇప్పుడు సాతాను దేని మీద వేయాలి కాన్సన్ట్రేషను? వీళ్ళ టైంని నేను వేస్ట్ చేయాలి, నేను వీళ్ళు నాతో గడపకుండా, దేవుడితో గడపకుండా ఇన్ని ఆపాలి. ఆపడానికి ఏం చేయాలి? ఎన్ని పుట్టించాడు, మంచి మంచి ఆఫర్లు. ఈ వీడియో గేమ్ అదొక ఆఫరు, కొత్త సినిమాలు అదొక ఆఫరు, ఓటీటీలు అదొక ఆఫరు, స్పోర్ట్స్ అదొక ఆఫరు, ఇంకా 1-2 ఈ షార్ట్స్, రీల్స్, ఒకటి కాదు, ఇదంతా ఏంటో తెలుసా? మన టైంని దొంగిలించడానికి. దేవుడి దగ్గర మనం నిలబడేది ఈ దినములు చెడ్డ దినాల్లో మనం దేవుడితో గడపడానికి మన దగ్గర ఉన్న అద్భుతమైన ఎలిమెంట్ ఏంటంటే టైం. ఆ టైం ఎంత వాల్యుబుల్? చాలామంది అంటారు కదా, ప్రాణం పోయింది ఇంక తిరిగి తేలం. ప్రాణం ఒకటే తిరిగి తేలమా, టైం తేగలం ఏంటి? సాధ్యం? అది ఇంపాసిబుల్. అయిపోయిన ఒక క్షణాన్ని, ఒక సెకండ్ని మనం తేలం. అంత విలువైంది. అంటే ఎవడన్నా చచ్చిపోతే ఏమంటాం తెలుసా? టైం అయిపోయింది అడికంటాం. అంటే ఒకడికి టైం ఉంటే బతుకుతాడు, లేదంటే అయిపోయాడు. అంతటి విలువైన ఈ టైంని వాడు గనక దొంగిలించగలిగితే, వాడు గనక తీసుకోగలిగితే అయిపోయింది మన ఆధ్యాత్మిక స్థితి. వెళ్ళాము, పోనీ ఒక అరగంట, ఒక గంట అయిపోయింది, మనం ఇలా ఉండకూడదు అని మోకరించావు. ఈసారి ఆ మోకరించగానే ఈ గంట ఏం చూసాం, వాటిలో 2 గంటలు చూపిస్తాడు. ఒక 5 నిమిషాలు స్థుతి వచ్చింది, ఈలో మళ్ళీ కాన్సన్ట్రేషన్ పోయింది, మళ్ళీ పోయింది. వాడికి నువ్వు దొరికేసావు, నీ పొలం ఆడి దగ్గరికి పోయింది. వాడి యొక్క ఆఫర్కి నువ్వు డీల్ చెప్పావు, కానీ నాబోతులాగా ఏం చెప్పాలి? నో డీల్, పని అవదమ్మా. ఏమో ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు ఈ లోపు, వాడేంటంటే, ఒరే బయటికి వెళ్తున్నాను రా, నువ్వు రా ఒకసారి జ్యూస్ తాగి ఏదైనా ఫ్రైడ్ రైస్ అవి తినేసి వచ్చేద్దాం, చిన్న పని ఉంది అంటే. ఆఫర్ ఏంటి? ఫ్రైడ్ రైస్, జ్యూస్. కండిషన్ ఏంటి? టైం ఇచ్చేయాలి. రిజల్ట్ ఏంటి? పోయింది, దేవుడికి దగ్గర అయ్యే టైం అంతా పోయింది. ఆడు ఫోన్ చేస్తాడు కరెక్ట్గా. లేదంటే ప్రతి బ్యాచ్లోనూ ఒక అల్లరోడు ఉంటాడు, 2-3 కలిస్తే ఆడుంటేనే టైం పాస్ అవుద్ది. వీళ్ళిద్దరు కలిసి ఆడికి ఫోన్ చేస్తారు.
ఓరో చోట కూర్చున్నాం, రారా ఒక అరగంట మాట్లాడుకుని వెళ్ళిపోతాం. ఆడు పాప అప్పుడే అన్ని సాపది సర్దుకుని మోకరిద్దామని రెడీగా ఉంటాడు. రెడీగా ఉండగానే పొలానికి ఆఫర్ వచ్చేది, తీసేసుకుంటాను పొలం ఇచ్చేస్తాం, వెంటనే రెడీ డీల్. మన అందరము చాలాసార్లు మన టైం విషయంలో వాడితో డీల్ ఓకే చేసాం, నో డీల్ చెప్పలేకపోయాం. ఇప్పుడు ఇంటికి వెళ్తాం, మళ్ళీ వచ్చే ఆదివారం వరకు మనకున్న 24 గంటల్లో పడుకుని తిని అయ్యి మనకన్న డ్యూటీలు ఆ పనులు ఈ పనులు పోగా ఒక 5 గంటలు మిగులుతుంది. ఈ 5 గంటలకే, ఈ 5 గంటలు నీ దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోవడానికే అన్ని రకాల ఆఫర్లు వస్తాయి. సినిమా ఆఫరా, షికార్ ఆఫరా, షాపింగ్ ఆఫరా, ఈ మధ్యన ఇంకా ఆ మీషోలోను అమెజాన్లోను బట్టి అలాగా చూస్తూనే ఉంటాం. జనరల్గా ఈ బిగ్ బిలియన్ సేలు ఇవన్నీ ఎప్పుడో ఒకసారి పెడుతుంటారు. కానీ మన ద్రాక్ష పొలానికి ఆఫర్లు మనం చచ్చేదాకా ప్రతిరోజు ప్రతి నిమిషం ఏదో ఒక దానికోసం ఆఫర్ వస్తూనే ఉంటుంది. నువ్వు చాలా స్ట్రైట్గా సింపుల్గా నో డీల్ అని చెప్పాలి. నాకు వద్దు ఇదిగో అసలు నో డీల్, అది మనం చెప్పగలగాలి. నాబోతు చెప్పాడు, ఆడు రాజా, వాడు ఏం చేస్తాడు నాకెందుకు, ఇది నేను ఇవ్వద్దని చెప్పాడు, ఇవ్వనంతే. సమయాన్ని పోనీయొద్దు, సద్వినియోగం చేసుకోమన్నాడు, మన టైం ఇవ్వద్దు అన్నాడు. ఇది నువ్వు వాడికి ఇవ్వద్దు అన్నాడు, నువ్వేం చేయాలి అంతే, నేను ఇవ్వను. రమ్మన్నారు, నాకు పని లేదు. ఒకడు అంటాడు, వీళ్ళు అందరూ కలిపి టూర్ వేసుకుంటారు, ఏ కేరళయో లేదా ఎక్కడో బీచ్కో ఎక్కడికో సరదాగా టూర్ వేసుకుంటారు. వీళ్ళు టూర్ వేసుకుని రమ్మంటారు. అరే నువ్వు రారా, నీ ఛార్జీలన్నీ మేము పెట్టుకుంటాం, ఆఫరు కండిషన్ ఏంటి, ఓ 3 రోజులు పోయింది, ఇంకేముంది, పొలం అమ్మేసుకున్నాం. ఎంత సింపుల్గా మనం ఆఫర్ ఓకే చేస్తున్నాం. రాజు నిలబడి నీ పొలం నాకు కావాలి, నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను, ఏం చెప్పు, అది చేయడానికి వల్ల పడదు. ఎందుకు అది నాకు సాధ్యం కాదంటే, నా దేవుడు వద్దని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇది మనం చేయగలగాలి. టైంని మనం ప్రొటెక్ట్ చేసుకోగలగాలి, దాన్ని సరిగా ఉపయోగించుకోగలగాలి. ఇది నువ్వు గట్టిగా తెలుసుకోలేసినది, ఇది నువ్వు గట్టిగా వినియోగించుకో. ఏదో పని పెట్టేసుకో, ఏదో ఇమేజ్లు చేయడమో దేవుడి కోసం, లేదా బైబిల్ని ఫోటో తీసి ప్రతిరోజు ఒక వెర్స్ ఫోటో కట్ చేసి అది పెట్టాడు. ఏదో నీకేం రాదు టైపింగ్ అనుకో, అది ఫోటో తీసినా పెట్టే. ఏదో ఒక పని దేవుడికి సంబంధించింది కలిగించుకున్నావు అనుకోండి, ఆడు అడుగుతాడు, ఈ 10 నిమిషాలు నాకు ఇవ్వంటే ఖాళీ లేదు. ఆడు ఖాళీ ఉన్నప్పుడు వద్దాం అనుకుంటాడు, ఖాళీ ఉన్నప్పుడు రాగానే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి, ఏమండి ఏం చెప్పట్లేదు మీరు, నో డీల్. ఏం చెప్పాలి ఆడితో, నో డీల్. వెళ్ళిపో, ఇంకా బోల్డ్ మంది ఉంటారు, వాళ్ళని చూసుకో, నో డీల్. వాళ్ళని చూసుకుంటాడా, ఆడేమనుకుంటా, ఆడికో దెయ్యాన్ని పంపించాను, నీ దగ్గర నేనున్నాను. సాతానుగాడు ప్రతి ఒక్కడికి పురమాయించేస్తాడు, వీడి దగ్గర 2, ఆడి దగ్గర 4, అలాగలా కొంచెం బలంగా ఉండి వాడి దగ్గర 10 అలా దెయ్యాన్ని పురమాయించేస్తాడు అన్నమాట. పురమాయించే వాళ్ళు ఎప్పుడు ఆఫర్లు ఇస్తుంటారు, మొత్తం రోజంతా ఏదో ఒక ఆఫర్ ఇస్తుంటారు. ఆ ఆఫర్ యొక్క పర్యవసానం ఏంటి తెలుసుకుని స్ట్రైట్గా చెప్పే నో డీల్. నెంబర్ 2, ఒక క్రిస్టియన్ లైఫ్కి, ఒక క్రైస్తవుని జీవితానికి సాక్ష్యం చాలా చాలా ఇంపార్టెంట్. సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా ఉంటుందంటే చాలా విచిత్రం అండి. ఇది మనం ఎలాగో బతుకుతున్నాం లోకంలో, మనకు అంత మంచి పేరు ఉండదు, కామన్, అది అందరికీ ఏదో ఒక చెడ్డ పేరు ఉంటుంది, ఎందుకంటే లోకంలో బతికాం. ప్రభు దగ్గరికి వచ్చాం, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన లైఫ్ మారింది. లైఫ్ మారిన తర్వాత మన గురించి ఎవరు చెడ్డగా అనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను సినిమాలు మానేశాను, నేను సిగరెట్లు మానేశాను, నేను మందు మానేశాను, నేను గొడవ మానేశాను చెప్పక్కర్లా. మనం మామూలుగా మన పని మనం చేసుకుంటూ పోతుండగా ఆటోమేటిక్గా వాళ్ళందరి మనసులోని మన మీద ఒక మంచి ముద్ర వచ్చేస్తుంది. అంటే ఒక సాక్ష్యం తయారైపోయింది అక్కడ, మన మీద ఒక మంచి సాక్ష్యం తయారైపోయింది. ఈ తయారైపోయిన సాక్ష్యాన్ని పాడు చేయాలి ఇప్పుడు ఆడి ప్లాన్. ఎందుకు, నీవు మంచిగా ప్రవర్తించడం వల్ల వాళ్ళకి ఈ యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మారాడు అంటే ఒక మంచి అభిప్రాయం పడిపోయింది యేసు మీద. యేసు మీద మంచి అభిప్రాయం పడిపోతే కొంతమంది యేసుప్రభుని నమ్మేసుకుంటారు. అందుకని ఏం చేయాలి, ఇప్పుడు నీ సాక్ష్యాన్ని వాడు పాడు చేయాలి. అండ్ నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు, నువ్వు బాగున్నావు కాబట్టి నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు. ఎప్పుడైతే నీ సాక్ష్యం పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇక ఎలాగా అది ఈ తప్పు ఎలాగ చేశాను కదా, ఇంకో తప్పులోకి నిన్ను తీసిపోదాం అనుకుంటా. అందుకని నీ సాక్ష్యాన్ని పోగొట్టడానికి కొన్ని ఆఫర్లు వస్తాయి. ఆ అమ్మాయి తలదించితే ఎత్తదు, చాలా మారిపోయిందండి అసలు. సడన్గా ఎప్పుడో క్లాస్మేట్ ఎవడో పరిచయం అవుతాడు,
పరిచయం అయ్యి నెంబర్లు తీసుకున్నారు. ఇంటి దగ్గర కింద మాట్లాడితే అమ్మ అపార్థం చేసుకుంటుందేమో, ఎందుకంటే తప్పుడు అభిప్రాయం లేదు ఈమెకి, అమ్మ అపార్థం చేసుకుంటుందేమో అని మేడెక్కింది. మేడెక్కి ఫోన్ పెట్టుకుని ఇటు అటు తిరుగుతా నవ్వుతా మాట్లాడింది. ఆడ ఆల్రెడీ ముదురాడు లోకల్లో తిరిగేస్తున్నాడు, 10-15 జోకులు రెడీ చేసి పెట్టుకుంటాడు ఈ పిల్లని ట్రాప్ చేయడానికి. ఈ ఇన్స్టాలోను ఇవన్నీ అయ్యే కదా, మీమ్స్ చెత్త చేదారు అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాడు. మాట్లాడుతుంటే ఒక జోక్ ఎత్తుంటే కిక్కి అవుతుంది. ఈ లోపు అయిపోయింది, సాక్ష్యం పోయిందే. చూశారు ఎవరో, ఈ పిల్ల ఏంటి మేడెక్కి నవ్వుతూ మాట్లాడుతుంది అంటే ఇన్ని రోజులు తలదించుకున్నదంతా యాక్షన్ అన్నమాట. పోయింది సాక్ష్యం. సింపుల్. నువ్వెళ్ళి ఏం చేస్తావు సువార్త? ఇంకా మనం ప్రభువుని ఏం ప్రకటించగలుగుతాం? మన సాక్ష్యం ఎంత సింపుల్గా పోయిందో చూడండి. నువ్వు చాలా కామ్ అయిపోయావు, చాలా కోపిష్టి కామ్ అయిపోయావు. ఆశ్చర్యపోతున్నారు వీధిలో వాళ్ళందరూ, ఇది ఏట్రా ప్రతి చిన్నదానికి ఎంత గొడవ పడతాడు ఇది ఎలాగరా అసలు అని. ఈలోపు ఒక పెద్ద సమస్య, ఎవడో కాలు దూతాడు లేదా ఎవరో ఒక ఆవిడ పదే గొడవ పడడానికి ట్రై చేస్తుంది. ఇక ఆ రోజు నువ్వు అరిసావా అంతే, పోయింది. ఓ 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి నీకు తయారైన సాక్ష్యం ఉందే, సింపుల్. ఒక ఆఫర్ ఇచ్చాడు, ఈవిడితో గొడవ పడు. నువ్వేం చెప్పాలి అసలు అప్పుడు? నో డీల్ అని చెప్పాలి. మన ఎస్ రెడీ అంటే ఎలాగా? ఇప్పుడు నేను మా వీధి గురించి చెప్పాను కదా, బళ్ళు అడ్డంగా పెడతారు, నేను తీసుకుని పోతాను. ఒక సండే ఏమైందో తెలుసా, మట్టి తీసుకొచ్చి రోడ్డు మధ్యలో వేశారు. కారు తీసుకుని వెళ్ళడానికి లేదు. మా వీధిలోంచి బయటికి వెళ్ళి మెయిన్ రోడ్డుకి ఎక్కాలి కదా, రోడ్డు మధ్యలో వేసాడు. 4 రోడ్ల జంక్షన్ ఉంటుంది, అక్కడ వేసాడు. అంటే తెల్లవారుజామున పనోళ్ళు వస్తారని వేయించుకున్నారా మట్టి, పనోళ్ళు రాలేదు, అదంతా మనకు తెలియదు. నేను కారు తీస్తుంటే మట్టి కనబడింది. ఎలా చేశారు? వెహికల్ లోపల ఉండగా అడ్డంగా ఎలా వేశారని నడుచుకుంటా వెళ్ళాను. ఎవరిది అంటే అందరూ తెలిసిన వాళ్ళే కదా మా వీధి పక్కన. అంటే ఇలాగా పనులు దాకా చేశారు, మట్టి ఉండిపోయింది. మరి ఎప్పుడు తెస్తాను? సాయంత్రం వస్తానన్నారు. ఓకే, కారు దగ్గరికి వెళ్ళాను, కారులో బైబిల్ తీసుకున్నాను, నడిచెళ్ళి ఆటో ఎక్కిపోయింది చర్చికి. అక్కడ ఏంటి అసలు ఆలోచించాలి కదా, బుద్ధి ఉందా? మధ్యలో వేసేస్తారా అంటే ఏంటి పోయిందా? ఆడే పక్కన ఉంటాడు ఎవడేడు ఆఫర్ ఇచ్చినాడు, వీడితో పాటు ఆఫర్ ఇచ్చినాడు. ఆ ఇసుకగుట్ట దగ్గర నిలబడతాడు. ఈ పీటర్ గారు గొడవాడకుండా ఉంటాడు ఈరోజు. ఈడు సీరియస్గా అన్నా చూడకుండా ఉంటాడా? ఈడు అసలు ఏం చేస్తారో చూద్దాం. ఏం చేస్తాం, బయట బోల్డ్ ఆటోలు ఉన్నాయి, ఏముంది మ్యాటర్. మన వాళ్ళకి ఫోన్ చేశాను, సెంటర్కి వచ్చారు, తీసుకుని పోయారు, అయిపోయింది. వచ్చేటప్పుడు మా డాడీ కారు మా డాడీ బయట పెట్టేసాడు రావడానికి లేకుండా. నేను అందులో పోయింది. ఏదో సెట్ చేశాడు దేవుడు. ఏం సెట్ చేసినా నేను ఇది ఎందుకు చెప్పాలనుకున్నానంటే, నీ సాక్ష్యం పోగొట్టడానికి, నీవు తెచ్చుకున్న పేరు పోగొట్టుకోవడానికి, యేసును నమ్ముకున్న తర్వాత నీకు ఏదైతే మంచి పేరు వచ్చిందో ఆ పేరును చెడగొట్టడానికి, నిన్ను ఏదో ఒక దాంట్లో ఇరికించడానికి నిత్యము మంచి ఆఫర్లు వస్తాయి, చాలా రిచ్ ఆఫర్లు వస్తాయి, అద్భుతమైన ఆఫర్లు వస్తాయి. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి? అంతే, ఒకే మాట, ఏం చేద్దాం, అన్నవా అయిపోయావు. నాబోతు ఏం చేద్దాం, ఎవరినన్నా పెద్దలను అడుగుదామా, పరిశీలన ఏమన్నా అడుగుదామా, శాస్త్రులు ఏమన్నా అడుగుదాం అంటే వాళ్ళు ఏమంటారు, ఓరు బాబు రాజురా బాబు ముందు అమ్మే, లేకపోతే చచ్చిపోతావు, మేము నీకోసం ఒక గొర్రెనే మేకను బలి చేస్తాంలే అమ్మే అంటారు వాళ్ళు. ఏం ఆలోచించలేదు, ఏమన్నాడు తెలుసా, అది అవ్వదు, నో డీల్ అన్నాడంతే. వెళ్ళిపోయి రాజు అంతటోడు కోప్పడి ముఖం మార్చుకుని ముడుచుకుని పడుకున్నాడంట. సాతాను గాడికి రోజు ఆ పని చెప్పాలి నువ్వు. ఆడి ముఖం మాడిపోయి ఆలోచించుకోవాలి, వీడికి ఏ ఆఫర్ ఇస్తే దొరుకుతాడు రైడు, వీడికి ఏ ఆఫర్ చేయాలి అంతే తప్ప ప్రతిరోజు సాతాను గాడిని నువ్వు ఊరేగించి ఆడు ఏమడిగితే ఆఫర్కి నువ్వు డీల్ ఓకే చేస్తే ఎలాగ ఉంటుంది మన ఆధ్యాత్మిక స్థితి. ఇది రెండోది నీ సాక్ష్యం. ఫస్ట్ది నీ టైంకి ఆఫర్స్ వస్తాయి, జాగ్రత్త. రెండోది నీ సాక్ష్యం పాటు చేయడానికి బోలెడని ఆఫర్స్ వస్తాయి. ఈరోజు ఏమైందండి, ఒకప్పుడు గొప్ప సాక్ష్యాలు చెప్పేవాళ్ళని గొప్ప సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని అప్పుడు సాక్ష్యం బాగుంది కదా, ఇప్పుడు పిలిచామనుకోండి, ఈడేటి ఎలా అయిపోయాడు, ఇతనేంటి ఎలా అయిపోయాడు, ఈవిడేటి ఎలా అయిపోయింది, ఆశ్చర్యపోతున్నారండి జనం, ఆశ్చర్యపోతున్నారు. మొన్న ఊరి పేరు చెప్పను, చెప్తే దొరికేస్తాను, ఆన్లైన్ కదా ఇది. ఒక మీటింగ్కి వెళ్ళాను, నన్ను ఒక రూమ్లో పెట్టారు, బాగుంది రూము, మనకు చాలా ఎక్కువ. సార్ మీకు నచ్చింది అన్నట్టు. నచ్చలేటండి, ఒక గొడవలోని స్టోర్ రూమ్లోని కూర్చుంటాను బోలు సార్లు, నాకు ప్లాట్ఫామ్ మీద ఎన్నిసార్లు పడుకున్నా నాకు తెలియదు. ఇది నాకు చాలా ఎక్కువ నన్ను అయిపోయాను. మరుసటి రోజు వచ్చి ఇందులో ఒక ఫేమస్ స్పీకర్, ఫేమస్ అనుకుంటాడు అతను, ఆ స్పీకర్ని పిలిచారు. పిలిచి అందరూ పెట్టారంట. ఫస్ట్ రోజు పెడితే
ఫస్ట్ రోజు నైట్ అన్నాడంట, నాకు ఇది నచ్చలేదు అన్నాడంట. 3 స్టార్లో పడేశారు. నాకు అది నచ్చలేదు అన్నాడంట. రెండో రోజు 5 స్టార్లో పడేశారు. అయిపోయింది. ఫస్ట్ రోజు అందరూ 2 రకరకాలు వండి పెట్టారు. ఎందుకో హోమ్లీ ఎక్కలేదు, అతనికి నచ్చలేదు, బాగోలేదండి అన్నాడంట. రెండో రోజు ఎవరినో స్పెషల్ చేశారు. భోజనాన్ని పిలిస్తే నాకు నచ్చట్లేదండి మీరు వండింది, నన్ను రెస్టారెంట్కి తీసుకుపోండి అన్నాడంట. ఇవి వండుకున్నాయన్నీ పక్కన పోయినాయి. 3 రోజులు అయ్యింది, ఏదో చెప్పాడంట, వీళ్ళకేమీ ఎక్కలేదు. 3వ రోజు డబ్బులు ఇచ్చినాడు, 35,000 ఇచ్చారంట. ఇస్తే పిఏని వెనక్కి పంపించి నాకు 50 కావాలి, ఇంకో 15,000 ఇవ్వండి అన్నాడంట. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఛార్జీలు, హోటల్, రూములు, ఫుడ్లు అన్నిటికీ చాలా డబ్బులు అయిపోయినాయండి. మా దగ్గర లేవు. కానీ ఆయన అలా అడిగాడు. మేము ఏం చేయాలో అర్థం ఒకరి మొక్క చూసుకుంటే ఆ పిఏ వెంటనే అన్నాడంట, ఇప్పుడు ఇవ్వకపోయినా ఫోన్పేలో వేయండి అన్నాడంట. చూడండి ఎంత మంచి ఆఫర్ ఇచ్చాడు. ఇలా జరిగిందండి అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఇతనికి వాళ్ళు పిలిచారంటే ఇతనికి ఆ టెస్ట్ మనీ బయట రావడానికి, సాక్ష్యం రావడానికి అతను స్పీకరు, ఇతను పిలిస్తే మీటింగ్స్ బాగుంటుందనే విషయం తేడానికి ఒక 5-6 సంవత్సరాలు పట్టి ఉంటుంది. ఆ 5-6 సంవత్సరాల సాక్ష్యాన్ని 3 రోజుల్లో అక్కడ పోగొట్టుకున్నాడు. అతను నాకు చెప్పాడు, నేను మీకు చెప్పాను, మీరు ఊరుకుంటారా? అయిపోయిన తర్వాత నన్ను అడుగుతారు కదా ఎవరని. నేను మీకు చెప్పిన తర్వాత మీరు ఊరుకుంటారా? వాళ్ళు ఎంతమందికి చెప్పుంటారు? సాక్ష్యం ఏమైంది? వెరీ సింపుల్. సాతానుగాడు అతనికి ఒక ఆఫర్ చేశాడు. ఇదెందుకు? మంచి ఆఫర్, 5 స్టార్లో ఉంటానని చెప్పు. అండ్ ఎస్, నాకు 5 స్టార్ కావాలండి. 5 స్టార్ వచ్చింది, అన్నీ పోయినాయి. 5 స్టార్ వచ్చింది, కానీ అన్నీ పోయినాయి. ఒక వ్యక్తి సాక్ష్యం పోవడం ఎంత సులువు. ఎంతమందిని మనం చూస్తున్నాం. ఎంతో వెలుగు ఉందిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ ఎప్పుడైనా పిలిచిన వాళ్ళని ఎవరన్నా కలిసినా ఎలా అయిపోయారేంటి, ఎంత పొగరున్నదేంటి వీళ్ళకి, ఎంత యాటిట్యూడ్ ఏంటి, ఎంత అలా ఉన్నారేంటి, ఏం అర్థం అవట్లేదు. సాక్ష్యం ఉండడం కాదు, దాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా, కాపాడుకోవాలి. దేవుడు ఒక అతను అంటాడు, మేము ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసా అంటే, ఇప్పుడు పట్టలేదా? ఇప్పుడు పడవా? ఎన్ని కష్టాలు పడ్డాము అంటే, పడుతున్నామో ఒక ఆయన అంటాడు, ఈరోజు మా సూట్లు చూసి ఏడుతున్నారు, లోపల మా బన్నేళ్ళకి ఎన్ని కన్నాలు ఉన్నాయో తెలుసా అంటాడు. ఎందుకు నువ్వు సూట్ కొనుక్కోవడం, బన్నేలు కొనుక్కోవచ్చు కదా, ఎందుకు ఆ కన్నాల బన్నేలు వేసుకోవడం అంటే. వాళ్ళకి ఎలా అయిపోయారో చూడు. ఒకప్పుడు అలా ఉన్నావు నువ్వు, ఇప్పుడు ఇలా ఎందుకున్నావు, ఎందుకు ఇలా అయిపోయావు? నీ సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోయావు. విశ్వాసులు చూస్తారు కదా ఆ విషయాన్ని, ఇది కాదు మా పాస్టర్ గారు, ఇది కాదు ప్రారంభంలో ఉన్నది, ఇది కాదు ప్రారంభంలో ఉన్న స్వభావం, ఇది కాదు ఈయన ఆలోచన విధానం, ఇది కాదు, ఈయన మారిపోయాడు. అపవాది యొక్క ట్రాప్ అది. సాక్ష్యం పోయిందా విలువ పోద్ది, సాక్ష్యం పోయిందా సువార్త పోతుంది. ఎక్కడ సాక్ష్యం పోద్దో క్రైస్తవులది, అక్కడ సువార్త పోతుంది. ఈరోజు సువార్త పాడైపోవడానికి కారణం అదే. క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు తాగుబోతులుగా, వ్యభిచారులుగా, విడాకులు ఇచ్చేవాళ్ళుగా, రకరకాల దారుణంగా తయారవడం వల్ల సువార్త పోయింది. ఆడు ఎంత పెద్ద ప్లాన్ చేశాడు చూడు. నీ ఒక్కడిని పాడు చేయడం కాదు, నీ ద్వారా ప్రపంచంలో సువార్త అంతటిని పాడు చేశాడు. సాక్ష్యం అంత ముఖ్యమైనది. దానికి ఆఫర్స్ ఇస్తాడు, చాలా రకాలు వస్తాయి. నీ క్యారెక్టర్ పాడు చేయడానికి, నీ ఆలోచనలు పాడు చేయడానికి, నిన్ను అందరి దగ్గర కోపిస్ట్గానో, డబ్బు మనిషిగానో, లేదా గర్విష్ఠగానో ప్రొజెక్ట్ అయ్యేలా చేయడానికి వాడు ఆఫర్స్ ఇస్తాడు. వాటన్నిటికీ మనం చెప్పే ఒకే ఒక్క సమాధానం, గట్టిగా చెప్పండి. ఇంగ్లీష్ మాట్లాడడానికి మీకు సిగ్గేస్తుందా? డీల్కి తెలుగులో ఏమంటారు చెప్పగలమా? ఆఫర్ని తెలుగులో ఏమంటారని గూగుల్లో ఆఫర్ తెలుగులో ఏమంటారు, ఆఫర్ అని ఇచ్చాడు తెలుగు అక్షరాల్లో. శబ్దకోశ డిక్షనరీలోకి వెళ్తే ఏదైనా చేయుటకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పడం, అలా చెప్తే నేను ఏదో పదం మాట్లాడుతున్నాను అనుకుంటారు మీరు. అది ఎవరికి అర్థం అవ్వదు. సింపుల్గా గూగుల్ ఆఫర్ అని చెప్పరా బాబు, అది ఎవరికి అర్థం అవ్వదని వదిలేసి. సో మనందరం చెప్పాల్సిన ఒకే ఒక మాట, నో డీల్. నా సాక్ష్యాన్ని నేను పాడు చేసుకోను. దేవునికి స్తోత్రం. ఇది చేస్తే నా సాక్ష్యం పాడవుద్ది, నేను చేయను. నా సాక్ష్యం పాడు చేసుకోవడానికి వల్ల పడదు, అదే మాట, మాకు అది సాధ్యమవుతుంది. నెంబర్ 3, మనందరికీ ఒక ఆయుష్ ఉంటుందండి పుట్టినప్పుడు. ప్రతి ఒక్కడికి వాడు పుట్టగానే వాడు ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు, గంటలు బ్రతుకుతాడో దేవుడు ఫిక్స్ చేస్తాడు. అందుకే నియమించబడిన దినములలో ఒకటైనను అవ్వకముందే, అంటే నీ డేస్ ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక 60 సంవత్సరాలు ఫిక్స్ చేశాడు దేవుడు ఒకడికి. వీడు ప్రభువుని నమ్ముకున్న ఈ పొలాలకే కదా కొనడానికి, మిగతా ఇంత ఆడిదే కదా, ఆడేం కొనక్కర్లేదు, దాఫర్లు ఇవ్వక్కర్లేదు, అందే ఆడియే.
ఈ పొలం ఈ 60 సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకుంటూ ఉండగా ఏదో ఒక టైంలో వీడు ప్రభు రాకడకు సిద్ధపడిపోతాడు, పరిశుద్ధంగా మార్చబడిపోతాడు, దేవుడు అనుకున్నది చేసేస్తాడు. ఆ టైం అంతా ఆడు బతికితే ఏదో, ఎందుకంటే దేవుడితో ఉండగా దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు సాతాను గడ ఆలోచన ఎలా ఉంటుందంటే, వీడు అంతకాలం బతికేలా చేయకూడదు. వీడు అంతకాలం బతికేస్తే, ఇప్పుడు యవన కాలంలో ఉన్నాడు, ఏదో చూపులో మాటలు ఎక్కడో పడిపోతున్నాడు. దేవుడు ఏమనుకుంటాడు, వీడికి 55 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను, కొద్ది కాలం తర్వాత అన్న సెట్ అవుతాడని వెయిట్ చేస్తాడు. ఇప్పుడు సాతానుగాడు ఏమనుకుంటాడు, వీడు ఎంతకాలం బతికేస్తాడు ఏంటి, వీడు 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆయుష్ ఉంటే ఇప్పుడున్న వేదవ పనులు అప్పుడు చేయలేడు, కాబట్టి వీడిని అంతకాలం బతకకుండా తీసుకుపోవాలా, వాడి దినముల మధ్యలో ఆ వ్యక్తిని తీసుకుపోవాలి. ఇప్పుడు ఏ ఆఫర్ చేయాలి మీరు ఆలోచించండి. నీ ప్రాణాన్ని వదిలేసుకోవడానికి నీకు ఏ ఆఫర్ ఇస్తే వదులుకుంటావు? ఏ ఆఫర్ ఇస్తే వదులుకుంటావు? నేను చెప్పనా, ఒక కుర్రాడు ఉన్నాడు, ఆడికి ఓ స్కూటీ ఇచ్చాం, కొంచెం పని చేసి పెట్టరా, వెళ్ళాడు వచ్చాడు, వెళ్ళాడు వచ్చాడు. ఆడికి అబ్జెక్ట్ ఇచ్చాం, ఆడేం చేస్తాడో తెలుసా, జయ్యమని వెళ్తాడు. ఆఫర్ అది, ఆఫర్ అది. డీల్ ఏంటో తెలుసా, పైకి అది కిందకే, అది ఆఫర్. అది ఓ మంచి స్పీడ్ బండి, ఒక స్పీడ్ కారు, లేదా ఆడికి యవనకాలంలో ఉన్నాడు, అమ్మ నాకు ఆ సైకిల్ కావాలి, గేర్ల సైకిల్ కావాలి, స్పీడ్గా వెళ్ళిపోతానంటే, నా బాబు బంగారమే, గేర్ల సైకిల్ కావాలి నీకు, మంచి ఆఫర్ అది. ఎందుకంటే ఆ స్కూల్లో ఎవడో తెస్తాడు, ఎవడాడు ఆళ్ళ బ్యాచోడు, ఆడి పొలవాడు తెస్తాడు. అది తెచ్చి ఈ పొలవాడు చూపిస్తాడు, ఇదిగో ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో. వీడు ఇలా తిప్పి అలా తిప్పి వెనకెందుకు వెళ్తాడు, వెళ్ళిపోతాడు వెనకెందుకు. అయిపోయింది ఇక, నేస్తమా నీ చిరునామా ఎక్కడ, అవుట్. ఆఫర్ అది, ఆఫర్ అండి. ఎంతమంది ప్రాణాలు పోయినాయండి బైక్స్ వలన, స్పీడ్ డ్రైవింగ్ వల్ల. ఈడిది పోద్ది, ఆడిది పోద్ది, ఈడిది పోద్ది, గుద్దేసినట్టుది పోతుంది. మొన్న మనం చూసాం బస్ యాక్సిడెంట్, అందులో ఎవరో క్రిస్టియన్స్ ఉండొచ్చు, ఆ లైఫ్ని సింపుల్గా ఎవడో తాగడెందుకు పోయింది. అంటే పొలాల్ని వాళ్ళ జీవితాంతం బతకకుండా మధ్యలోనే తీసుకుపోవడానికి బోలెడన్ని ఆఫర్స్ ఉంటాయి. ఒకడికి ఏదో ఒక మద్యం అలవాటు చేస్తాడు, క్రిస్టియన్నే, ఆడికి అలవాటు చేస్తాడు. ఆడి నెమ్మదిగా తాగి ఒక్కో బాటిల్కి ఒక 5 రోజులు 10 రోజులు తగ్గిపోతాడు ఆయుష్. తాగి కొద్దీ అలాగ దినాల మధ్యలో పోతాడు. ఈలోపు ఈ రీల్స్, తర్వాత సరదా అనే మాట ఉంటుంది. ఏంటి ఆ మాట పేరు? సరదా. సరదాకి బీచ్కి వెళ్తాడు, సరదాకి ఆ జలపాతం రాళ్ళు ఎక్కుతాడు. అదేంటంటే అదొక ఆఫర్, బాగుంటుందిరా, ఎంటర్టైన్మెంట్గా ఉంటుందిరా, హ్యాపీగా ఉంటుందిరా. ఎక్కుతాడు, కాలు జారితే డీల్ ఏంటి, ప్రాణం పోవడమే. ఆడు ఆఫర్ ₹1 చీర చూశాడు, కానీ కింద కండిషన్ చూడలేదు. జారి పడ్డామంటే ప్రాణం పోద్ది, మునిగిపోయామంటే ప్రాణం పోద్ది, ఇది చూడాల. ఎందుకు ఈ ఊరిలోనే జరగలేదా? సరదాగా వెళ్ళారు, ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు 2 చనిపోవడం అంటే చిన్న విషయం అంటే దాన్ని ఎవరు జీర్ణించుకోగలం? దీనికి కారణం ఏంటి? పోనీ వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళారండి, ఉద్యోగంలో చచ్చిపోయారా? కాదు. ఏదైనా చేపలు వేటకెళ్ళి చచ్చిపోయారా? అది కూడా కాదు. ఎందుకు వెళ్ళారంటే ఇందాక చెప్పాను కదా పదం, సరదా. ఆఫర్ ఏంటి? సరదా తీర్చుకోవచ్చు. డీల్ ఏంటి? ప్రాణం కూడా పోవచ్చు. అందుకే రోడ్ల మీద కొటేషన్ ఉంటుంది, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. స్పీడ్గా వెళ్తే థ్రిల్గా ఉంటుంది, కానీ అది ప్రాణం తెస్తుంది. ఈడు స్పీడ్గా వెళ్తాడు అంటాడు, రే రారా బండి మీద కూర్చుంటే నేను ఎదర చక్రం ఇలా లేపుతానంటాడు. అవునా రే అని కలిసి కూర్చుంటాడు. ఆఫర్ అది. ఇలా లేపితే ఇలా వంగితే ఎలా ఉంటుందో అనేది ఒక ఆఫర్ అది. ఆ ఆఫర్తో డీల్ ఏంటి? ప్రాణం పోవచ్చు. నీ ప్రాణం పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. అది నువ్వు ఎవడా ఇది చదవడం, ఆ రూపాయి బొమ్మ కనపడగానే ఆడు వెళ్ళిపోతాడు, రూపాయి పెట్టుకుని పోయింది. మనుషుల ప్రాణాలు ఎంత ఈజీగా పోతున్నాయండి. క్రిస్టియన్స్ సూసైడ్ చేసుకున్న వాళ్ళు విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుద్ది. ఎలాగ ఆత్మహత్య చేసుకున్నాడు ఒక క్రిస్టియన్? ఎంత వాక్యం వింటారు, వాక్యంలో ఎంత ఆదరణ ఉంటుంది, ఎంత బలం ఉంటుంది. మన అందరం కష్టాలు లేనివాళ్ళం అండి. మనం బోల్ డబ్బులు పోగొట్టుకున్నాం, చాలాసార్లు ఆప్తుల్ని పోగొట్టుకున్నాం, విలువైన వస్తువులను పోగొట్టుకున్నాం, ఆ ఊహించుకున్న జీవితం అంతా పోయిన సిచ్యువేషన్స్ ఫేస్ చేసాం.
కానీ అందులో కూడా మనం ఎందుకు నిలబడ్డాం? వాక్యం, దేవునికి స్తోత్రం. కానీ ఒక క్రిస్టియన్ సూసైడ్ ఎలా చేసుకున్నాడు? ఎలా వ్యక్తి చచ్చిపోయాడు? అది ఒక ఆఫర్. దాని వెనకాల ఒక ఆఫర్ ఉంటుంది. ఏంటంటే ఆడు ఏదో అప్పు చేశాడు, ఏదో బెట్టింగ్లో ఎక్కడికో వెళ్ళాడు, ఆ డబ్బులన్నీ పోయినాయి, చెప్పలేడు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇటు పక్కన డబ్బులు ఇమ్మని ఫోన్లు చేసేస్తున్నాడు, ఇటు ఎక్కడ డబ్బులు పట్టట్లేదు. ఏం చేయాలి బుర్ర బీక్కుంటే చెవిలో ఒక్క మాట అంటాడు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపో, ఈ గొడవలే ఉండవు. ఆఫర్. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు. వాడు బాగా చదువుకున్నాడు ఉద్యోగం కోసం, క్రిస్టియన్నే. వాడు అనుకున్న స్కోరింగ్ రాలేదంట, అందుకని ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లో అద్దుకున్నవాడు దూకేసి చచ్చిపోయాడు. అంటే వాడు ఏదో కోరుకున్నాడు, అది జరగలేదు. ఏం చేయాలో అర్థం అవ్వకపోయినప్పుడు ఒక ఆఫర్ వచ్చింది. నువ్వు మొహం చూపించుకోలేకపోతున్నానని బాధపడక్కర్లేదు, ఇలా జరిగిపోయిందంటే అని ఫీల్ అవ్వక్కర్లేదు. ఒకే ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని దూకేసావా, ఒక్క నిమిషంలో నీ కష్టాలన్నీ మటుమాయం. ఒక ఆఫర్ వచ్చింది, ఆ ఆఫర్గా దూకేశాడు. చచ్చిపోయిన వెంటనే ఏం జరిగింది? పాతాళంలో కళ్ళు తెరుస్తాడు. అది అసలైన ఆఫర్. ఇక దానికి కష్టాలకి, బాధలకి, సమస్యలకి, ఇబ్బందులకి కొదువే లేదు. జనాల్ని ఎంతో సింపుల్గా దుష్టుడు వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసుకునేలాగా, ఆత్మహత్యలు చేసుకునేలాగా వాడు తీసుకెళ్తున్నాడు. బహుశా ఈ టాపిక్ మళ్ళా ఎప్పుడు మనం మాట్లాడుకోకపోవచ్చు. నీ ప్రాణాన్ని వాడు తీయాలని కోరుకుంటున్నాడు, అందుకు బోలెడన్ని రకాల ఆఫర్స్ నీ చుట్టూ తిరుగుతాయి అనే విషయం మరలా రాకపోవచ్చు. కానీ ఇది నీ జీవితాంతం గుర్తుపెట్టుకో, వాడికి నీ ప్రాణం కావాలి. నీ దినముల మధ్యలో వాడు నిన్ను పట్టుకెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నాడు. నువ్వు అంతకాలం దేవుడు అనుకున్నంతకాలం బతికితే ఎక్కడ ఈ లోకంలో ఏవేవో సాధించేస్తావో, ఎక్కడ నువ్వు నిజాయితీగా ఉండిపోతావో, ఎక్కడ ఎంతోమందిని నువ్వు రక్షించేస్తావో అని నీ దినముల మధ్యలో తీసుకెళ్ళిపోవడానికి వాడు ప్లాన్ చేసుకున్నాడు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండు. నీ ప్రాణం తీయడానికి వాడు ఎలాంటి ఆఫర్స్ పన్నినా ఆ ఆఫర్స్ అన్నిటికీ మనం చెప్పే ఒకే ఒక్క సమాధానం, అంతే, రావు అని చెప్పు. ఫ్రెండ్స్, రేపు బీచ్కి వెళ్దాం అంటే నో డీల్ చెప్పి. పిక్నిక్కి వెళ్దాం, తర్వాత ఏంటది ఏదో టూర్స్, బొటానికల్ టూర్లు అంట. మరి బొటానీ టూర్లు ఏంట, దానికి ఎక్కడికో తీసిపోతారు. అలా టూర్లకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారండి? అంటే అక్కడ ఒక వల వేసాడు, అక్కడ ప్లాన్ వేసాడు. నువ్వు చదువుకుని నీ విద్య కోసం వెళ్ళడం కాదు, ఏదో ఇంకా అలాగా ఒక ఆఫర్ నీ ముందుకు వచ్చింది. ఆఫర్ వెనకాల ఏం దాగి ఉందో గమనిస్తే దుష్టుడిని అర్థం చేసుకోగలుగుతావు. అప్పుడు నాబోతులాగా ఒక మాట చెప్పగలవు, నో డీల్, అది కుదరదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నెంబర్ 4, క్రిస్టియానిటీ ఏంటంటే మన దృష్టి ఎప్పుడు, మన ఆలోచన ఎక్కడ ఉండాలంటే మన దృష్టి దృశ్యమైన వాటి మీద నుంచి ఎక్కడికి మళ్ళాలి? అదృశ్యమైన. ఇదే క్రిస్టియానిటీ, సింపుల్. ఏదేది కనబడుతుందో అదేమి నిజం కాదు. ఇందాక ఒక పాట అందుకే ప్రభు జ్ఞాపకం చేశాడు, ఎన్నెన్నో మనోహర దృశ్యాలను చూసినా అంతా మాయ, ఇదంతా ఒక మాయ, ఏమీ నిజం కాదు, ఏమీ శాశ్వతం కాదు. కనపడేది ఏది శాశ్వతంగా ఉండదు. ఇప్పుడు మన కంటికి కనపడేది ఏది, ఈవెన్ ఈ భూమి కూడా ఒకరోజు పోతుంది. ఈ మాయ మధ్యలో కనపడంది ఏదైతే ఉందో దానిని నిదానించి చూడగలిగేదే క్రిస్టియానిటీ. దేవుని స్తోత్రం. అది చూడగలగాలి. ఏంటి? నా ఆత్మ ప్రధానం, నా శరీరం కాదు, నా ఆత్మ ప్రధానం. ఈ భూమి మీద ఒక ఇల్లు కాదు, పరలోకంలో స్థానం. ఈ భూమి మీద కష్టాల గురించి తప్పించుకుని పారిపోవడం కాదు, నరకం నుంచి తప్పించుకుని వెళ్ళాలి. ఇది మనం అందరం పెట్టుకుంటాం దృష్టి, దీని గురించి వాక్యాలు వింటాం. సో మనందరి మైండ్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే అదృశ్యమైనవి, కనబడని మన ఆత్మ మీదకి మన మైండ్ అంతా పంపించడానికి ప్రసంగాలు చేస్తాం. ఇప్పుడు దుష్టుడు ఏం చేయాలి? శరీరం మీదకి మన మైండ్ తీసుకెళ్ళాలి. అండ్ ప్లాన్ ఏంటి? శరీరం మీదకి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలంటే బ్యూటీ పార్లర్లు వచ్చినాయి, రకరకాల స్టైల్స్ వచ్చినాయి. ఏదోలాగా నీ దృష్టి నీ అందం మీదకి పంపడానికి. ఇంతకుముందు మగవాళ్ళు పక్క దువ్వేవాళ్ళు, ఆడవాళ్ళు మధ్యలోకి దువ్వేవారు. ఎప్పుడైనా ఎవడైనా మధ్యలోకి దువ్వి హెయిర్ స్టైల్ ఉంటే మేము ఆటపడించేవాళ్ళు, ఆడదాల్లో మధ్యలో దూకున్నట్టు. ఇప్పుడు ఆడవాళ్ళు వాళ్ళ ముఖాన్ని బట్టి ఒకరికి ఎక్కడ ఉంటుంది, ఒకరికి ఎక్కడుంటుందో పక్కన ఉంటుంది పాపిడి స్టైల్స్ పోని రకరకాల. నా ముఖానికి ఏది అందంగా ఉంటుంది, ఏం చేస్తే నేను బాగుంటాను. అసలు మన దృష్టి ఎక్కడికి వెళ్ళాలి? అదృశ్యమైన మన ఆత్మ మీద కాన్సన్ట్రేషన్. అంటే ఆత్మ మీద కాన్సన్ట్రేషన్ పెట్టమంటే ముఖాన్ని నూనె రాసుకుని రమ్మని కాదు నేను చెప్పేది.
దాని మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. ఏం చేస్తే బాగుంటుందంటావు, ఎలాగైతే నేను బాగుంటానంటావు, ఇది ఉండదు. ఇక క్రిస్టియానిటీ ఎలా ఉంటుందంటే అనిపిస్తుంది బ్యూటీ పార్లర్కి వెళ్ళాలని, వెళ్ళొస్తే పాస్టర్ గారు ఏమంటారు, అదో బాధ, ఈడు ఒకడు ఉంటాడు కదా మనకి, ఈడు సమాధానం చెప్పుకోలేము. చర్చిలో మళ్ళీ క్లాస్ బీకేలో ఒకరిద్దరు ఆడవాళ్ళు ఉంటారు, రాగానే అదేంటి ఎలాంటి బట్టలు వేసుకున్నావు, మనం క్రిస్టియన్స్ కదా, అమ్మ బాబు ఇది వేసుకోకూడదు, వీళ్ళు చంపుతారు. ఈ కోరికలన్నీ ఎలా తీరుతాయి? మనం ముఖానికి లిప్స్టిక్ వేసుకోలేకపోతున్నాం, మేకప్ వేసుకోలేకపోతున్నాం, ఈ రకరకాల డ్రెస్సింగ్ వేసుకోలేకపోతున్నాం, మంచి మంచి లొకేషన్స్లో వెళ్ళలేకపోతున్నాం, వెళ్ళి ఫోటోలు తీసుకోలేకపోతున్నాం. ఈ ఆశ అంతా ఎలా తీరుతుంది? అందుకనే సాతాను గారు బాగా ఆలోచించి మంచి ఆఫర్ పెట్టాడు, నానో బనానా అంటది. గూగుల్ ఇందులో ఏఐ వచ్చింది. ఏఐలో ఇంచక్క నీ ముఖాన్ని అలా పడేసామంటే చాలు, అది గుర్రం ఎక్కిస్తుంది, గులాబీ పువ్వు పట్టుకునేలా చేస్తుంది, అది ఎక్కడెక్కడో ఆ హిమాలయాల్లోకి ఉండేలా చేస్తుంది. అందంగా అయిపోతావు నువ్వు, ముఖం మీద మచ్చలు ఉండవు, ముడతలు ఉండవు, మొటిములు ఉండవు, ఒక దెబ్బకు చూసుకొని జూమ్ చేసుకొని మురిసిపోయి. అప్పుడు దాకా ఎక్కడుందో మన మైండ్, నేనేమవుతాను, చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి, నా ఆత్మలో లోపాలేంటి, ప్రభు నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధి చెయ్యయ్యా, ఇలా ఉంటుంది మైండ్. వన్స్ అందులోకి దూరిన తర్వాత ఇంకా ఎందులో పెడితే బాగుంటుంది మన ముఖాన్ని, ఇంకా ఎక్కడ పెడితే బాగుంటుంది మన ముఖాన్ని, ఒబామా పక్కన పెడదామా, ట్రంప్ పక్కన పెడదామా, ఎన్ని వచ్చేసినాయండి. ఈలోపు నీకు బోర్ కొట్టకుండా అప్డేట్స్ కూడా కొత్త అప్డేట్స్. మనం ఇలాంటి వాటికి రూపాయి ఖర్చు పెట్టాం కదా, అందుకని ఫ్రీ నీకు రోజుకు 2 ఫ్రీ 3 ఫ్రీ. ఈలోపు ఇంకొకటి వస్తాడు, ఈ డబ్బులు ఎట్టగానే ఇంకొకటి వస్తాడు ఫ్రీ వాడు. ఇప్పుడు మనందరం ఏం చేస్తుంటాం, ఫోన్పేలో డబ్బులు కొట్టేవాళ్ళం, డబ్బులు ఇస్తున్నాడని, ఆడెవడం మానేసిన తర్వాత క్రెడిట్లో కొట్టాం, ఆడెవడం మానేస్తే ఇంకో దాంట్లో ఇస్తాం. ఎవడొకడు ఇచ్చేవాడు, ఫ్రీగా ఇచ్చేవాడు ఎవడొకడు ఎప్పుడు ఉంటాడు మన కోసం. అలాగా ఈ ఫ్రీగా ఇచ్చేవాడు తయారవుతాడు. మన మైండ్ అంతా ఇప్పుడు దాని మీదకి పోతుంది. ఒకసారి ఒక మీటింగ్లో గమ్మత్తైన విషయం ఇది. మీటింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది ఫోటోలు తీయించుకుంటారు. అందులో ఒక ఆవిడ ఫోటో తీయించుకుంటే మనవాడికి కెమెరా ఇచ్చారు, ఫోటో పట్టుకుని తీస్తున్నాడు. ఈ లోపు అది రావట్లేదు, మళ్ళీ ఆవిడ ఏదో చేస్తుందో ఎత్తున్నాడు. ఒరే అంతసేపు రా, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారంటే ఉండని తీసాడు, అయిపోయింది. ఏరా అంతసేపు పట్టిందంటే స్నాప్లో తీస్తుంది. స్నాప్ ఏంట్రా అంటే అందులో తీస్తే అందంగా వస్తారు అంటే మన ముఖం మనకు నచ్చలేదు, స్నాప్ వాడు ఏదో ముఖం ఇచ్చాడు, అది మనకు నచ్చింది. ఇప్పుడు మన ఫోన్తో మనం ఫోటో తీసుకున్నాం, అది మనకు నచ్చలేదు, ఇదేంటి ఇలా ఉందను. అదే స్నాప్లో తీసుకుంటే ఆడు మన ముఖాన్ని ఏదో చేశాడు, అది మంద కాదు, అది మన ముఖం కాదు, అది ఆడు మార్చిన ముఖం, అది మనకు నచ్చింది. అంటే ఇంక అక్కడి నుంచి సెల్ఫీలన్నీ స్నాప్ చాట్. ఈలోపు ఇంకొకటి ఇంకో కెమెరా తెస్తాడు, ఇంకొకటి తెస్తాడు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి తెలుసు, ఆలోచించి ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే నీ దృష్టిని నీ శరీరం వైపు మళ్ళిస్తున్నాయి. నీ ఆలోచన అంతా నీ శరీరం మీదకి, నీ శరీర ఆకృతి మీదకి, నీ మైండ్ అంతా అటు తీసిపోతుంది. ఇంకో విషయం చెప్తాను చూడండి మీకు, బయట జరుగుతుంది గమ్మత్తైన విషయాలు. బిఫోరు ఆఫ్టర్. లావుగా ఒక ఆవిడ ఉంటుంది, పంజాబ్ డ్రెస్ వేసుకుని ఉంటుంది, లావుగా ఉంటుంది, అది బిఫోర్. పాపం లావు అయిపోయింది ఆమె. ఈ ఎక్సెస్ ఫ్యాట్ తగ్గించుకోవాలి, ఈ ఎక్సెస్ వెయిట్ ఎక్కువైపోయిన బరువును తగ్గించుకోవాలని ఫుడ్ డైటింగు, తర్వాత మిల్లెట్స్ అనో వాకింగ్ అనో ఏదో చేయడం స్టార్ట్ చేసి బాడీ హెవీ వెయిట్ తగ్గించుకోవడం మంచిదే, హెవీ వెయిట్ ఉండడం మంచిదేం కాదు కాబట్టి తగ్గించుకోవడం మంచిదే, వెరీ గుడ్. తగ్గిన తర్వాత ఫోటో పెడుతుంది. బిఫోర్ ఫుల్గా పంజాబీ డ్రెస్తో ఉంటుంది ఫోటో, ఆఫ్టర్ పావు వేసుకుంటుంది డ్రెస్. ఇప్పుడు కొవ్వు తగ్గడంతో పాటు బట్టలు ఎందుకు తగ్గినాయి అనేది నా క్వశ్చన్. కొవ్వు తగ్గితే ఓకే, బట్టలు ఎందుకు తగ్గినాయి అంటే బాడీ షేప్ ఎప్పుడైతే మారుతుందో మన మైండ్ దేని మీదకి వెళ్తుందో తెలుసా, బాడీ మీదకి వెళ్తుంది. అప్పుడు దాకా దీన్ని వదిలేసాం. ఎప్పుడైతే తల నేర్చిపోయి లేదంటే కొంచెం బాడీ షేప్ మారిపోయేలా అయినప్పుడు కొన్ని రోజులు ట్రై చేసి ఇంకా ఏదో ఎంతకాలం బతుకుతామని వదిలేస్తాం, దాన్ని వదిలేసి మనం బతుకుతాం. దీన్ని ఎప్పుడైతే షేప్ చేసే ప్రయత్నం, ఈ రీషేపింగ్ ప్రయత్నం ఎప్పుడు చేస్తామో అప్పటి నుంచి మన మైండ్ ఈ కొవ్వు తగ్గించడం, బాడీలో కొవ్వు తగ్గుతుంటుంది, బుర్రలో కొవ్వు పెరుగుతుంటుంది. నేను అందంగా అయిపోతాను, ఇంకా అందంగా అయిపోవాలంటే ఏం చేయాలి, ఇంకా అందమైన ముఖానికి ఫేస్ ప్యాక్లు అయ్యి కొవ్వు తగ్గడానికి ఫేస్ ప్యాక్తో సంబంధం ఏంటి నాకు తెలియలేదు ఇప్పుడు కూడా. అంటే నీ మైండ్ ఎటు వెళ్తుంది. నేను డైటింగ్ చేయొద్దు అంటలేదు ఎవరిని, కేవలం కొవ్వు మాత్రమే తగ్గించుకో, బుర్రలో ఆ కొవ్వు పెంచుకోవద్దు. మీరు చేయగలిగితే, చేయలేకపోయారు అనుకోండి నష్టం ఏంటి, చచ్చిపోయాం సడన్గా, ఏమైంది పైకి పోతాం ప్రభుత్వం అంటాం, గట్టి స్తోత్రం చెప్దామా. చచ్చిపోయాం నిజంగానే, ఫ్యాట్ ఎక్కువైపోయింది, ట్రై చేసాం అవ్వలేదు, ఇక ప్రభుత్వం గడిపితే ప్రభు ఎలాగైనా పర్లేదు అనుకున్నావు, నీ ఫ్యాట్ చంపేసేలా చేస్తాడు దేవుడు. నీ ఆయుష్ని ఫ్యాట్ తీసేయగలదా, అంత సీన్ లేదు. మీరు చూడండి,
ముసలోళ్ళ ఫోటోలు కొట్టి గూగుల్లో లావు అయిన ముసలోళ్ళు ఎంతమంది వస్తారు, లావు అయిన ముసలోళ్ళు. అట్లా లావు అయిపోయినా చచ్చేదాకా బతికారు. చాలా మంచి యంగ్ 30 సంవత్సరాలంటే మన బెంగళూరులో రోజుకి 5 కిలోమీటర్లు పరిగెడతారట. ఇంట్లో రాత్రి పడుకున్నాడు, పొద్దున్న లేగలేదు, హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు. ఒకడు ఎప్పుడు చచ్చిపోతాడో తెలీదు. బట్ మీరు ఫిట్గా ఉండడం మంచిదే, డెఫినెట్గా మంచిదే. ఆ ఫిట్నెస్ నిన్ను గనక శరీర సంబంధిగా మారుస్తుందేమో, అది ఒక ఆఫర్. అది ఒక ఆఫర్. ఇదిగో ఇది తీసుకోండి, సన్నగా అవ్వండి, స్లిమ్గా అవ్వండి. ఇదిగో ఈ ఆఫర్ తీసుకోండి. నువ్వు ఏమీ చేయగలదు, ఫోటోల్లో మాత్రం అందంగా, సన్నగా, నీట్గా నువ్వు కనబడిపోతావు. ఈ ఆఫర్స్ అన్నీ మనల్ని శరీర సంబంధమైన వాటి వైపు తీసుకువెళ్తున్నాయి, శరీర సంబంధమైన వాటికి వైపు మనల్ని తిప్పుతున్నాయి. ఈ విషయం నువ్వు గుర్తించు, ఈ విషయం నువ్వు గమనించు. నాకు అర్థమైంది, నేను చూశాను. మన చుట్టూ జరుగుతుంది కదా, మురిసిపోవడం, ఆ ఫోటోకి ఏదో ఎఫెక్ట్ ఇచ్చి మురిసిపోవడం. నువ్వు కాదు, అది నువ్వు కాదు. నాకు మన వాళ్ళు పెడుతుంటారు ఒకటి, చాలా నీట్గా ఇన్సర్ట్ చేసుకుని గులాబీ పువ్వు పట్టుకుని నిలబడ్డాను నేను. నాకు అవసరమా ఈ గులాబీ పువ్వు ఇప్పుడు? అరే ఏంట్రా ఇది, ఎందుకురా ఇదంటే అది చేసింది అలాగే చాలా సింపుల్గా. నేను కనీసం తక్కువ అంటే 1 సంవత్సరం కష్టపడి పరిగెడితేగా నా షేప్ రాదు. ఆడు ఒక్క నిమిషంలో తెచ్చాడు ఆ షేప్. ఫోటో ఎంత ఆనందంగా ఉంటుంది ఆ ఫోటోని కవర్ పేజ్గా పెట్టుకుని. ఏంటంటే ఇది నేను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఉండేదని చెప్పుకోవచ్చు. టక్మని డిలీట్ చేసి పడేసాను, ఇది మనకు వద్దురా బాబు అని. ఇప్పుడు వచ్చి నా ఫోటో ఒక్కటి కూడా ఆడికి ఇవ్వలేదు. ఒక్కటంటే ఒకటికి నేను ఇవ్వలేదు ఆడికి. ఎందుకంటే నా మైండ్ దాని మీద లేదు, దాని మీద తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఆఫర్కి నేను డీల్ చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను ఆల్వేస్ దానికి చెప్పేది ఒకే ఒక మాట, నో డీల్. హల్లెలూయా. మీ సంగతి ఏంటి? సడన్గా కనుక ఎవడైనా ఒక మందు కనిపెట్టాడు, ఒక్కసారి దీంతో ఈ షాంపూతో తలస్నానం చేసినా లేదా ఒకసారి ఆయిల్ రాసుకుంటే నీ లైఫ్ లాంగ్ తల నెరవదు అన్నారనుకోండి. మన మనసులో రంగు వేసుకుంటే పీటర్ గారు తిడతారు, ఇప్పుడు రంగు కాదు కదా ఇది, ఎప్పుడు ఇంచక్క యంగగా కనిపించవచ్చు, సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవని అంటున్నారు. ఈరోజు కనిపెట్టి నిన్న కనిపెట్టింది సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి లేదా ఎవడరా చెప్పగలడు? దానికి 5-6 సంవత్సరాలు పడుతుంది. మన మనసులో ఏముంటుంది? సడన్గా ఇప్పుడు మనలో కొంతమంది ఎవడన్నా అలాంటిది కనిపెడితే బాగున్నాను, అందరు రంగులు కనిపెడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకు? ఎక్కడో ఒక కోణంలో మన మనసు మన శరీరం మీద ఉంది. ఎక్కడో ఒక కోణంలో మన శరీరం మీద దానికి దృష్టి ఉంది. దాన్ని ఏదో విధంగా ప్రొజెక్ట్ చేయాలి, అందరి ఎదుట అందంగా కనబడేలాగా, ఎక్స్పోజ్ అయ్యేలాగా కనబడేలాగా, అట్రాక్ట్ అయ్యేలా కనబడేలాగా, లేదా యంగ్గా ఉండేలా కనబడేలాగా, లేదా ఫిట్గా ఉండేలా కనబడాలని ఎక్కడో మన మనసులో శరీరం మీద దృష్టి ఉండేలాగా ఇవన్నీ చేసే అన్ని ఆఫర్లే. ఈ ఆఫర్లన్నిటికీ మనం ఎప్పుడు చెప్పాల్సిన ఒకే ఒక మాట, నో డీల్. హల్లెలూయా, హల్లెలూయా. అది చెప్పాలి, మనం డెఫినెట్గా చెప్పాలి, ఒక మాట ఆలోచించకుండా చెప్పాలి. నెంబర్ 5, మనం మంచి భక్తి జీవితం జీవించాలని అనుకుంటాం, అందరూ అనుకుంటాం, నో డౌట్. అందులో డెఫినెట్గా మంచి భక్తి జీవితం అనుకున్నప్పుడు అంతకంటే మంచి భక్తిపరుడు ఒకటి మనకు పరిచయం అవుతాడు. పరిచయమై మా చర్చిలో చాలా బాగుంటుంది, మా చర్చి ఎలా ఉంటుందో తెలుసా, ఏదో ఉంటుంది అనుకుని వెళ్తాడు. ఈ లోపు వీళ్ళందరూ జాగ్రత్తగా మ్యానిపులేట్ చేసి దొంగ బోధలని పడేస్తారు. వీడి భక్తి ఏమైందో తెలుసా? పోయింది. ఒకడికి ఒక ఆఫర్, ఇంతకంటే మంచి చర్చ్. నేను మన చర్చిలోంచి ఎవడన్నా వెళ్ళిపోకూడదని చెప్పట్లేదు సుమా, అలా అనుకోద్దే. ఇంతకంటే మంచి చర్చ్ అని ఆఫర్ వచ్చిందంటే ఇంతకంటే అందులో ఏముందో చెక్ చేయి ఫస్ట్. నిజంగానే మంచిది ఉంటే ఎప్పుడు బెటర్గా కోరుకోండి. ఎందుకంటే ఆధ్యాత్మికతలో మనం ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలి. ఆగేమో ఓడిపోయామే. మన ఆధ్యాత్మికతలో ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలి. నీకు అంతకంటే బెటర్ దొరుకుతుంది. ఎందుకు బెటరు? ఏసీ ఉన్నందుకు బెటరా, లేదా టేకు కుర్చీలు వేసినందుకు బెటరా, నిన్ను గద్దించకుండా ఉంటున్నందుకు బెటరా, లేదా నిన్ను మానిటర్ చేసుకుంటూ ఈరోజు పొద్దున్న టిఫిన్ చేశారా బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, చర్చి నుంచి ఫోన్ చేస్తున్నామండి, ఈరోజు ఆఫీస్ నుంచి బాగా వచ్చారా, ఈ షోయింగ్ ఫాలోయింగ్ ఇదంతా షోయింగే. మేము మీకోసం ప్రార్థన చేస్తున్నామండి, అంత సీనే లేదు అక్కడ. ఆడు ఫోన్ చేయడానికే సరిపోద్ది, దాన్ని పెట్టుకున్నదే అందుకు. ఇది కాదు. ఎందుకంటే మంచి వాక్యం, మంచి ఆరాధన, ఆధ్యాత్మికమైన శక్తి, పరిశుద్ధాత్మ కుమ్మరింపులు ఇవన్నీ ఎందుకంటే బెటర్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కడ బెటర్ ఉంటే అక్కడికి వెళ్ళు. అది నీకు అందుబాటులో ఉంటే బెటర్ది చూస్ చేసుకుని వెళ్ళు, అది నీకు మంచిది. కానీ నీ భక్తిని పాడు చేయడానికి ఎప్పుడు నీ భక్తిని పాడు చేసేవి మాత్రమే ఆఫర్కి వస్తాయి. బాగు చేసేవాడు ఎవడో వచ్చి పరిగెత్తడు ఎవడింటికి. పాడు చేసేవాడు ఉంటాడే ఆడు మాత్రం మీ ఇంటి డోర్ ఎప్పుడు కొడుతూనే ఉంటాడు. ఏమంటాడంటే, కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు
డిజిటల్ చర్చ్ మన ప్రాంతంలో పెడుతున్నారండి. మన ప్రాంతంలో పెడుతున్నారా? ఈ బాబోయ్, మా ప్రాంతాన్ని నాశనం చేసేస్తారండి. అయితే ఏంటి మన ప్రాంతంలో పెడుతున్నారా ఏంటి? అదే అంత పెద్ద మ్యాటరా? ఒకసారి సుబ్బయ్య హోటల్లో ఎందుకో భోజనం టెస్ట్ చేయడానికి వెళ్ళాం. ఆపోజిట్లో ఆ టీషర్ట్ వేసుకున్నాడు కూర్చున్నాడు. నేను ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మీటింగ్స్ లేవు, ఇప్పుడు కలవరి టెంపుల్ మీటింగ్స్ లేవు, కానీ ఇక్కడికి వచ్చి తింటున్నాడు. ఎందుకు తింటున్నాడు? నేను తినలేకపోతున్నాను. నాకు కడుపులో అసలు దీనికి క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. నేను తింటూ ఆయన్ని అడిగాను, మీరు క్రిస్టియన్స్? అవును బ్రదర్. మీరు? అవును, నేను క్రిస్టియన్ అండి. ఏ చర్చ్కి వెళ్తారు? ఇక్కడ దగ్గరలో చర్చ్. మన కలవరి టెంపుల్ వస్తుందండి కాకినాడకి అన్నాడు. ఇది ఎప్పుడు వస్తుంది? కట్టేస్తున్నామండి లోపల సడన్గా సీక్రెట్గా ఒకేసారి కట్టి తక్కువని ఓపెన్ చేసేస్తాం. మిమ్మల్ని డెఫినెట్గా పిలుస్తాం, మీ నెంబర్ ఇవ్వండి అన్నాడు. నేను నెంబర్ ఇచ్చానండి, నాకు తెలిసి ఏమవుద్దాం. నువ్వు ఆన్లైన్లో బ్యాంక్ వాడికి లోన్ కావాలండి ఏంటని అడిగావా? నువ్వు చచ్చేవే ఎలాగా? ఇది కూడా అంతే. నేను లేదండి, నేను వస్తానండి, నేను వెళ్తే ఏదో చెప్పి తప్పించుకొని వచ్చాను. వీళ్ళందరి పని ఏంటి? ఇంకా అక్కడి నుంచి వస్తున్నాం మీకు స్వచ్ఛమైన వాక్యం కావాలి. మేమందరం ఏం చెప్తున్నాం? మేమందరం ఏం పెట్టకథలు చెప్తున్నామా? మేము స్వచ్ఛమైన అచ్చమైన మంచి సంఘం కావాలి. మాదేంటి గేదెలు చాలా? మాది చర్చే కదా. ఇంకా మా చర్చిలో పాస్టర్ ఉంటాడు, నీకు అది కూడా ఉండడు. పాస్టర్ ఉన్నాడు కదా అక్కడ. కానీ పబ్లిసిటీ ఏంటంటే అందరిలోకి పోయి ఈయన వచ్చేద్దాం. ఫస్ట్ ఓపెనింగ్ రోజు 3,000 మంది స్టార్ట్ అయింది. 3,000 మందితో స్టార్ట్ అయింది. ఈ 3,000 మందిలో ఎవరికైనా సువార్త చేయలేదు. బట్ ఇప్పుడు వీళ్ళందరూ భక్తి జీవితం ఏంది? ఒక మంచి ఆఫర్కి వెళ్ళిపోయారు. ఆసియాలోనే పెద్ద సంఘానికి నేను వెళ్తాను, మరి భక్తి అవసరం లేదు, పోయింది. ఆఫర్ బాగుంది, కానీ డీల్ ఏంటో తెలుసా? నీ భక్తి జీవితం పోవడం, అది నీ డీల్. నీ బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇంకెవరు కొత్తది హ్యాపీ ఫోన్ చేసి జ్వరం వస్తే ఒకటి నొక్కని జ్వరం పాతన వచ్చేది నెక్స్ట్ నుంచే అలాంటి ఆఫర్లు వస్తున్నాయి. ఏం జరుగుతుంది మన చుట్టూరు? ఎవడో వచ్చిన ఇంటికి తిరుగుతాడు, చాలా బతిమాలుతాడు, మంచి సంఘం అంటే తీసుకెళ్తాడు, అది బ్రహ్మ సంఘం. ఇంకొకటి తీసుకెళ్తాడు, అది ఇంకో సంఘం. నీ భక్తి జీవితాన్ని పాడు చేయడానికి చాలా అద్భుతమైన ఆఫర్లు నీ చుట్టూ తిరుగుతాయి. ఎంతోమంది యవనస్తులు చెడిపోయి పాడైపోయి యేసు ప్రభుని తిట్టే స్థితికి వెళ్ళిపోయారంటే కారణం ఏంటో తెలుసా? వారి భక్తికి వచ్చిన ఆఫర్లు. వారి భక్తికి వచ్చిన ఆఫర్ని చెక్ చేయలేదు వాళ్ళు. ఇది ఏంటి? ఈ ఆఫర్ పర్యవసానం ఏంటి? ఇందులోకి వెళ్తే నేను ఏమవుతాను? ఇందులోకి వెళ్తే నా పరిస్థితి. ఇందాక సిస్టర్తో మాట్లాడుతూ ఇదే మాట్లాడినా. ఇక్కడ ఉన్నప్పుడు ఈ చర్చ్లో నా ఆధ్యాత్మిక జీవితం బాగోదు అని అనిపించిందా? వాళ్ళు నీకు ఏ ఆఫర్ ఇచ్చినా సరే నో డీల్, నేను రాను, అంతే. రిజెక్ట్ కొట్టేయడమే. ఇక అవసరం లేదు ఇంకా, అది మనకి రిజెక్ట్ కొట్టాడు. నేను సేవ స్టార్ట్ చేసినప్పుడు చాలా స్ట్రగుల్ మీలో కొంతమందికి తెలుసు. అంటే ఆ వారంలో 100 రూపాయలతో ఒక వారం బతకాలి. కానీ దేవుడు ఎక్కడెక్కడి నుంచి ఇచ్చేవాడు, కానీ వచ్చే కానుక 100, 120, 80 రూపాయలు, దీంతో బతకాలి. ఒక 6 months 200 కానుక దగ్గరికి వచ్చింది. వారానికి 200 కానుక దగ్గర, పెట్రోల్ కూడా రాదు అది, కానీ దేవుడు ఇచ్చేసేవాడు. ఆ టైంలో నాకు ఒక ఆఫర్ వచ్చింది, 15,000 జీతం నెలకి. జస్ట్ బోర్డు పెట్టండి ఇలా. నేను ఎవరి రూల్ పాటించనండి, దేవుడు మీరు ఏ రూల్స్ పాటించొద్దు, బోర్డు పెట్టండి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాం అంతే, ఏదో ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతాం మన అందరూ కలిసి. మీ గురించి మాకు తెలిసింది, మెయిన్ హెడ్ గారు మీతో మాట్లాడతానన్నారు. అతనికి 450 చర్చలు ఉన్నాయి అప్పటికే. దేవుడి దయవల్ల ఇప్పుడు అవన్నీ పోనీ 30 ఉన్నాయి. దేవుడి దయవల్ల ఎందుకనంటే అది కొంచెం వేరే విధమైన సంఘం. నేనేమన్నానంటే, దేవుడు నన్ను ఇలా చేయమన్నారండి, ఆయన్ని ఏమీ అనుకోవద్దని చెప్పండి. ఏమన్నా అనుకున్నా నేనేం చేయలేను. నేను ఫోన్ తీసుకోలేదు, ఫోన్ ఏమనుకోవద్దని చెప్పండి ఆయన్ని. ఏమన్నా అనుకున్నా నేనేం చేయలేను, ఇది దేవుడు నాకు ఇలా చేయమని చెప్పాడు, ఇలాగ చేస్తాను. అది కష్టమా ఇబ్బందా నాకు అవసరం లేదు. ఆఫర్కి నేను చెప్పింది ఏంటంటే నో డీల్, అంతే. దూరదర్శన్లో వాక్యం చెప్పడానికి వచ్చింది. ఆ టైంలోనే బండి మీద వెళ్తున్నాం చర్చికి, ఫోన్ వచ్చింది దారిలో. రాగానే కాల్ బ్యాక్ చేస్తే, మీ వాక్యం ఎవరో విన్నారటండి మా రిలేటివ్స్, వాళ్ళు మిమ్మల్ని రికమెండ్ చేశారు, అప్ అండ్ డౌన్ టికెట్లు తెస్తాం, వారానికి ఒక్కరోజు వచ్చి వాక్యం చెప్పాలి, 10,000 ఇస్తాడు, నెలకు 40,000. నేను ఆలోచించి చెప్తానండి అన్నాను. ఇది దేవుడు ఇచ్చాడే, ప్రార్థన చేసుకున్నాను, వద్దన్నాడు. ఫోన్ చేశాను, నేను రానన్నాను. ఎందుకంటే నేను రాను సార్, అంతే. ఆడికి ఎందుకు చెప్పాలి నేను రీజను? నేను రాను, అంతే. నా పొగరగా చెప్పాలా, నేను రానండి, ఏమనుకోవద్దు. డబ్బులు ఏం చేసుకుంటాను? ఆ డబ్బులు ఉంటాయా? ఎలాగ నా మైండ్కి అవి ఎప్పుడో సెలబబ్బుల్లో వేసేస్తాను, నాకు తెలుసు. దేవుడు ఖర్చు పెట్టేది. నాకు ఈ దేవుడు ఏదైతే కాలింగ్ ఇచ్చాడో ఆ కాలింగ్ని పోయి ఉండేది. అందుకు మీకు ఏం చెప్తున్నానంటే, మీ భక్తి జీవితాన్ని పాడు చేసే ఏ ఆఫర్ అయినా సరే రిజెక్ట్ కొట్టిపాడండి దాన్ని. నో డీల్. మిమ్మల్ని పెద్దగా చేస్తాం,
మీకు ట్రెజరర్ పోస్ట్ ఇస్తాం, మీరు ఉండాలి, మీరు చెందాలి. ఒకటే మాట ఏంటి చెప్పండి గట్టిగా, నో డీల్. ఎందుకంటే నీ భక్తి నీకు అవసరం, నీ ఆధ్యాత్మిక జీవితం నీకు అవసరం. దాన్ని పాడు చేయడం, దాన్ని కొనేయడం సాతానుగాడికి అవసరం. అందుకోసం వాడు ఏదైనా చేస్తాడు, ఏ ఆఫర్ అన్నా నీ దగ్గర తీసుకొస్తాడు. నీవు మాత్రం ఎప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించొద్దు నీ విశ్వాస జీవితం గురించి, నీ విశ్వాస జీవితం గురించి, నీ భక్తి జీవితం గురించి ఆలోచించొద్దు ఒక్క క్షణం కూడా. చుట్టాలు పిలుస్తారు, ఆదివారం నువ్వు తప్పకుండా భోజనానికి రావాలి. ఏం చేద్దాం, చర్చికి వెళ్దాం, భోజనానికి వెళ్దాం, చర్చికి వెళ్దాం, గుద్దుకే ఏదో నూతులోకి వదిలిపోతే. ఎందుకంతా ఇటు అటు సింపుల్. ఆదివారం కదా, మాకు రావడానికి అవదు, మాకు చర్చ్ ఉంటుంది, అంతే అయిపోయింది. దానికి రెండు ఆలోచనలు ఎందుకు అవసరం లేదు. మా అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చారు, నేను గౌకుని ఏదో మీటింగ్కి వెళ్ళాలి, లేట్గా వేసాను, కంగారు రెడీ అయిపోయి దిగిపోయేసరికి అందరూ బయట ఉన్నారు, భోజనం చేస్తారు. ఒక్కసారి వచ్చి 5 నిమిషాలు కూర్చొని టక్ మన మొదలు తినేస్తుంటే ఎంత కాలం అయిందో ఇలా కలుసుకుని. 3 సంవత్సరాలు అయిందని ఒకడు, 7 సంవత్సరాలు అయింది ఒకడు. నాకు అదోలో ఇన్ని సంవత్సరాలు అయిందో వెళ్తా నేను కలిసి ఉండి. ఒకడు మా నాన్న ఎప్పుడు అది అక్కడ మీరు ఆదివారం పెట్టుకుంటే నేను ఏం చేయను నాన్న, ఆదివారం నేను ఉండను. నేను విశ్వాసగా ఉన్నప్పుడు ఆదివారం లేని వాళ్ళ దగ్గర, పాస్టర్గా ఉన్నప్పుడు ఆదివారం లేని వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఆ రోజు నో డీల్స్, దేవుని స్తోత్రం. ఆ డీల్ ఫిక్స్ అయిపోయింది ఆదివారం. ఆ రోజు ఇంకేం డీల్స్ లేవు. ఒకవేళ ఎంతకంటే పెద్ద ఆఫర్లు వచ్చినాయి అనుకోండి, మరుసటి రోజు పెట్టుకోండి, లేదంటే పోద్ది, నాకు అవసరం లేదు. ఎంతమంది ఆ స్ట్రాంగ్ డెసిషన్ ఉంటుంది దేవుడి దగ్గర. అందరికీ సెలవు కదరా ఆదివారం, నాకు ఆ రోజు బిజీ, ఖాళీ లేదు. అందరూ వచ్చి తినంటే ఏమన్నా మనం ఏమన్నా వద్దటమా? నేను ఉండను ఆ రోజు, ఎందుకంటే ఆ రోజు నాది కాదు, నా దేవునిది. హల్లెలూయా. నువ్వు చెప్పే విషయాన్ని ఏదైనా చెప్పు. ఒకసారి అంట వాళ్ళు ఓనరు అగరొత్తులు వెలిగించమంటున్నారండి, ఫోటో దగ్గర పెట్టమంటున్నారండి, అది పూజ చేయమంటున్నాడండి, అదంతా తెప్పమంటున్నాడండి. చేద్దామా మానేస్తే ఇన్ని ఆలోచనలు ఎందుకు? నోటీలు అయిపోయింది కదా, ఇంకేం లేదు. సింపుల్గా ఏమంటే నన్ను ఉద్యోగాన్ని పెట్టుకున్నారు, పూజకి పెట్టుకోలేదుగా. ఉద్యోగం సిన్సియర్గా చేస్తాను, ఇంకో గంట ఎక్స్ట్రా డ్యూటీ వేయండి, కష్టపడి చేస్తాను. ఇలాంటివి నాకు పెట్టవచ్చారా? నా మాట చెప్దాం. లేదు, నువ్వు ఇలా చేస్తేనే కుదురుద్ది అంటే ఓనర్లు బయట చాలామంది ఉన్నారు సార్. బయట బోల్డ్ మంది ఓనర్లు ఉన్నారు, వర్కర్స్ లేరు కానీ ఓనర్లు ఎందుకు లేరు? బయట బోల్డ్ మంది ఓనర్స్ ఉన్నారు, అక్కడ పనులు దొరుకుతాయి మనకి. ఒకవేళ దొరకలేదనుకోండి, దానికో రిఫరెన్స్ ఉంటుంది, నీతికి ఒక ఆకలి తప్పులు గలవారు ధనిలో. ఒకవేళ దొరికి శుభ్రంగా తిన్నావు అనుకో, నీ గిన్నె నిండి పొరిలితే దానికో రిఫరెన్స్ ఉంటుంది. నువ్వు ఎటెళ్ళకల్లా దాన్ని ఇందులో ఉంటుంది, దేవుని స్తోత్రం. అన్నీ నీకు అమర్చి పెట్టాడు కదా, ఇంకేమి. ఎప్పుడు నువ్వు ఒక చోట నో చెప్పడానికి ఒక్క క్షణం ఆలోచించుకో. అది దేవునికి విరుద్ధమైందా చెప్పే నో. చిట్టి మన మధ్యన ఆడి విషయం నాకు బాగా నచ్చుతుంది. అది దేవుని చిత్తం కాదనుకోండి, ఇల్లు కట్టినప్పుడు మేస్త్రి అలా కాదు ఇలా చేయి అంటే చాలా మర్యాదగా, ఈ ఇల్లు నాది కాదని నాకు నచ్చినట్టు కట్టే అంటాడు. దాంట్లో ఎన్ని ఎత్తుకోవచ్చు? నువ్వేవాడు రా నా ఇంటికి ప్లాన్ అవ్వడానికి, అన్ని ఎత్తుకోవచ్చు. సింపుల్గా ఎలా చెప్తాడంతే, ఆడు ఏం మాట్లాడతాడు, ఇంకా నీ సావు నువ్వు సావు అనుకుంటాడు. ఏదైనా అలాగే చేస్తాడు. దేవుడు అందుకని దీవించాడు, దేవుని స్తోత్రం. నువ్వు చెప్పు, అది కాదా చెప్పే, అది వద్దా చెప్పే, దేవునికి ఇష్టం లేదా వద్దు చెప్పే. అది నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తా, నీ విశ్వాస జీవితాన్ని పాడు చేస్తా. మోమాట పడద్దు, బైబిల్ చెప్తుంది. విశ్వాస విషయంలో మోమాటం లేని వారయ్యుండు. హల్లెలూయా. మోమాటం ఉండద్దు. నేను బిజినెస్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ శంకుస్థాపన ఉంటుంది కదా, పార్టీ కొనుక్కున్నాడు, నేను కట్టాలి కాబట్టి శంకుస్థాపన పూజలు చేసుకున్నాను. నేను దూరం కూర్చున్నాను. భద్రరావు అని ఒక అతను రాయి పని చేస్తాడు, బేస్మెంట్ కట్టే వ్యక్తి అనమాట. అతను క్రిస్టియన్, మేము మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ. వెళ్ళాడు కూర్చున్నాడు, కొబ్బరికాయ కొట్టాలరా అంటే భద్రరావు వస్తున్నాడు కొట్టడానికి. నేను పిలిచాను, భద్ర వెళ్ళరా, కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్నావేంటి అంటే, మరి ఓనర్లు కదండి, కొట్టకపోతే ఏమనుకుంటారు, కొబ్బరికాయ కొట్టడానికి పని ఏమన్నా ఎవడన్నా అంటాడా? పైగా పెద్ద ఫేమస్ మనవాడు. నేను కొట్టకూడదండి ఏమనుకోవద్దంటే ఏమంటాడు, నేను బిల్డర్ని, నాకు ఎవడో మానేస్తాడేంటి, ఒకసారి ఆ మాట చెప్పి చూడన్నాను. చెప్పేమంటారా? చెప్పన్నాను. వెళ్ళాడండి, వెళ్ళి కొబ్బరికాయ తీసుకుని కొట్టేశాడు. ఏమనలేదండి, అడగలేదు, చేయలేదు, కొట్టేశాడు. నాకు అర్థం ఏమై అలా చేసామంటే, భయం వేసిందండి, ఏమన్నా అనుకుంటారు అనరా. ఎందుకు నీకు విశ్వాసం, అగ్నికొండ ముందు డైలాగ్ అంటే, రాజా నెబుకద్నెజరు నీకు నాకు మాటలేంటి, తోస్తే తోసే, లేకపోతే లేదు, అంతే. కాదు నువ్వు మొక్కుతావా, నో డీల్స్ లేవు, తోస్తావా అందులోకి వెళ్ళిపోతాను, ఇక అందులో ఏం లేదు.
దేవుడు అద్భుతం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిజాయితీగా నిలబడిన చోట ఆశ్చర్య కార్యాలు ఉంటాయి. నాబోతు చచ్చిపోయాడు, నిజంగానే నాబోతు చచ్చిపోయాడు. చూశాడు దేవుడు, ఇదేంటి, దేవుని మాట కోసం రాజుని ఎదిరించాడు. చూశాడంటే దేవుడు ఎప్పటి నుంచో చూస్తున్నాడు యెజబెల్ని, ఈ ఆహాబుని, వీళ్ళ పిల్లల్ని, వీళ్ళందరూ చేసే పనులకి వీళ్ళకు ఒక పెద్ద దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు దేవుడు. ఇది ఒకటి ఉంటుంది ఆయన సైకాలజీలో. చిన్న 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 తప్పులు ఒక 20 చేశాడు. కొట్టాడు అనుకోండి 20వ చోట, జనం ఏమనుకుంటారంటే ఈ చిన్న తప్పు కొట్టాడేంటి, దేవుడి దగ్గర లిస్టులో 20 ఉన్నాయి కానీ జనం దృష్టిలో ఒకటే ఉంది. అందుకని జనాలందరి దృష్టిలో ఒక పాడు పని చేయడం కోసం వెయిట్ చేస్తాడు. బాధేయడానికి చేయొత్తే ఇప్పుడు కొట్టావంటే న్యాయంగా నేను న్యాయవంతుడు అనుకుంటాడు. ఎవడు నన్ను ఏమనుకోడు. నువ్వు బైబిల్ అంతట్లో దేవుడు దెబ్బలు కొట్టిన సందర్భాలు చూడండి, వాడు ఒక వికృతమైన చేష్ట చేస్తాడు కానీ కొట్టేది అందుకు కాదు. పాత కక్షలు అవన్నీ, అవి పాత కక్షలు. ఐగుప్తీయుల్ని మరి భయంకరంగా హింసించి తీసుకొచ్చాడు కానీ దాన్ని ముందు ఏం జరిగింది, వెరీ నియర్. దాని జస్ట్ ఏం జరిగిందంటే ఇశ్రాయేలుకి కనీసం కాల్చుకోవడానికి కట్టెలు కూడా ఇవ్వకుండా అండ్ వాళ్ళలో పుట్టిన మగపిల్లల్ని చంపేస్తూ, అంటే భయంకరమైన వికృత పనులు చేసేలాగా చేసే వరకు చేశాడు, కొట్టేశాడు. అప్పుడు ఏమనుకున్నారు ప్రజలందరూ, దేవుని తీర్పులు న్యాయములు, హల్లెలూయా, నాబోతుని అన్యాయంగా చంపారా అనుకున్నారు ఊళ్ళో వాళ్ళు. ఇప్పుడు దేవుడు అనుకుంటాడు, ఇప్పుడు బాధేశామంటే కేసు కరెక్ట్గా ఉంటుంది. అయిపోయింది. పొలంలోకి వెళ్ళిపోయాడు, ఆక్రమించేసుకున్నాడు. ప్రవక్త వచ్చాడు. దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు చచ్చిపోతావు, నీ రక్తం కుక్కలు లాగుతాయి. అవి బాబాల కదా, అయితే నీ కొడుకు చచ్చిపోతాడు, ఆడ రక్తం కుక్కలు లాగుతాయి. మీ ఆవిడ ఉందా యెజబెలు, ఆవిడ చచ్చిపోద్ది, ఆవిడ రక్తం కుక్కలు లాగుతాయి అని చెప్పాడు. అయిపోయింది. అయితే బతిమాలుకున్నాడు, ప్రభా నేను చేయలేదు కదా, నాకు తెలియదు మా ఆవిడ ఎలా చేసింది అంటే, అయితే నీ బిడ్డ దారుణంగా ఉన్నాడు కాబట్టి ఆయన వేసేస్తాను. ఇదే మరి ఇంకా ఇదే ఛాన్స్ ఆయనకి. నాబోతు చచ్చిపోయి ఇప్పుడే బాధేయాలి, ఏం బాధేయాలన్నా, నువ్వు ఆలోచించి చదువు, ఆ కోణంలో బైబిల్ చదువు, నీకు అర్థం అవుద్ది. నేను చాలా కోణంలో చదువుకుంటాను బైబిల్. ఇలా చేసావా నువ్వు, ఇలాంటి అనుకుంటా. అయిపోయింది. వీళ్ళ అబ్బాయి ఎవడో రాజు పిలిచారు అటు పక్క నుంచి దూరంగా, నువ్వు సమాధానంగా వస్తున్నావు లేదా అని అడగడానికి వెళ్ళాడు. సమాధానంగా రావట్లేదు, రివర్స్గా గొడవకు వచ్చాడు. రా బాబు అని రథం మీద పారిపోతున్నాడు. బాణం వేశాడు, బాణం గుచ్చిపోయింది. బ్లడ్ పోతా 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 రోడ్డు పక్కన ప్లేస్లో పడిపోయాడు. అది నాబోతు పొలం. దీన్ని ఏమంటారు, పక్కా ప్లాన్ మాటరు కదా ఇది. ఆడి పొలంలోనే పడి చచ్చిపోయాడా, ఎంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా. 2వ రోజు 9వ అధ్యాయంలో ఉంటుంది, చదవండి. ఇది ఒక పక్కా ప్రీ ప్లాన్ మర్డర్. ఇది చెయ్యాలి అంటే నాబోతు చచ్చిపోవాలా. అలాంటి చెప్పి నాబోతుకు వచ్చిన నష్టమే ఉందో, దేవుడి దగ్గర ఉన్నాడు, విశ్రాంతి, ప్రశాంతంగా ఉన్నాడు. కానీ ఒక వ్యక్తి నీతికి నిజాయితీకి నిలబడితే ఒక రాజ్యాన్ని పాడు చేసే కుటుంబం కనబడకుండా పోయింది. దేవుని స్తోత్రం. ఒక సామాన్యుడు, ఒక కొద్దిగా పొలం కలిగిన ఒక రైతు, ఆ రైతు వాక్యం కోసం నిలబడినందుకు రాజు కుటుంబం పోయిందండి. అది దేవుడి కోసం నిలబడితే దేవుడు చేసే పనులు, హల్లెలూయా. యెజబెలు తోసేరు, పైనుంచి పడిపోయింది, గుర్రాలు తొక్కేసినాయి, కుక్కలు నాకు యెజబెలు చచ్చిపోయింది, ఆ యెజబెలు కొడుకు చచ్చిపోయాడు, ఆ మూర్ఖత్వం చచ్చిపోయింది. ఊర్లో వాళ్ళందరూ ఎవ్వడకాడు నోరు మూసుకుని కూర్చుంటారు. ఈసారి అమ్మ బాబాయ్ దేవుడితో జాతకుండా చాలా సంవత్సరాలు భయభక్తులు కలిగి వాళ్ళు బ్రతకడానికి దేవుడు కృప చూపాడు, హల్లెలూయా. నాబోతు మరణం వేస్ట్ అవ్వలేదు. నో డీల్ ఎవడు చెప్పినా వాళ్ళ జీవితాల్లో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, హల్లెలూయా. ఆఖరి విషయం నేను చెప్తాను. మనకు హోలీనెస్ ఉంది, పరిశుద్ధత. చాలా రోజు లేట్ అవుద్ది, పరిశుద్ధత ఉంటుంది. ఈ పరిశుద్ధత రావడానికి దేవుడు ఎంతవరకు చేశాడు. వెయిట్ చేసి శరీరంతో రావడం, ఎంతో అవమానాలు ఎదుర్కోవడం, ఆయన అవమానాన్ని లక్ష్య పెట్టకనే మాట ఉంటుంది. అది నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఆయన అవమానమును లక్ష్య పెట్టక, అవమానం ఏముంది ప్రభు, గొప్ప త్యాగం కదా. ఈరోజు ఎవడ పడతాడు, 3 మేకులు పీక్కొలైపోయాడు, మీ దేవుడి చేతిలో బాణం లేదు, మీ దేవుడి చేతిలో కత్తి లేదు, మీ దేవుడిని కొట్టారు, మీ దేవుడు గడ్డం పీకారు అంటారు. అవమానం. ఈ అవమానం వస్తుందని తెలుసు, అవమానమును లక్ష్య పెట్టక మనందరి విమోచనకి ప్రాధాన్యత ఇచ్చి ఆయన చనిపోయాడు. ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధత సంపాదించుకున్నాం. ఇప్పుడు అపవాది ఆల్వేస్ వాటి ట్రయల్స్ ఏంటో తెలుసా, ఈ పరిశుద్ధతను కొనేసుకోవాలి, ఈ పరిశుద్ధతను కొనేసుకోవాలి. మంచి ఆఫరు, అందమైన అమ్మాయి మాట్లాడడం స్టార్ట్ చేద్ది. నువ్వు అందగాడు అనుకోకరా బాబు, అది ఆఫరు, ఓకే, కంగారు పడద్దు, అది ఆఫర్. అది ప్రభా నీ కోసం నేను ఏదైనా చేస్తాను,
ఓరు బాబోయుడు దేవుడి కోసం ఏదైనా చేసేస్తానన్నాడు. ఒక సంబంధం వస్తుంది, ఇది నా చిత్తం అంటాడు. రెడీ అయ్యేసరికి ఇప్పుడు ఇది జరగకూడదు, ఇది జరిగిందంటే వీళ్ళిద్దరూ ఏదో సాధించబోతున్నారు. అందుకని సడన్గా చాలా అందమైన అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం ఉన్న అమ్మాయి, చాలా కట్నం ఉన్న అమ్మాయి సంబంధం వచ్చేది. వీళ్ళు ఇంట్లో వాళ్ళు అనుకుంటారు, ఏంటి మా కొడుకు ఇంత సీన్ ఉందా, ఊరికి నాది ఆఫర్, అది చేసుకున్న తర్వాత ఆపెళ్ళపోతే ఈడిపోతాడు, అది వేరే విషయం. అది ఆఫర్, అది దూకేద్ది మా రూతులాంటిది. ఎందుకంటే సాక్ష్యంకు కొంతమంది ఉండాలి కదా, సామెతకు కొంతమంది ఉండాలి కదా, వాళ్ళు ప్రతి తరలో ఉండాలి. గబుక్కుని దూకేస్తారు. దూకిన తర్వాత అప్పుడు కొనేసానమ్మా నిన్ను, ఏసై సొత్తు కాదు నువ్వు, నా సొత్తు, సావు నా దగ్గర, చావరా నా దగ్గర. మన లైఫ్ని పరిశుద్ధంగా తీసుకెళ్ళాలనుకున్నప్పుడు దీన్ని లాగేసుకోవడానికి, మన కళ్ళు చెడగొట్టడానికి ఆఫర్లు వస్తాయి, మన నోరు చెడగొట్టడానికి ఆఫర్లు వస్తాయి, మన శరీరాన్ని చెడగొట్టడానికి ఆఫర్లు వస్తాయి, మన మనస్సును చెడగొట్టడానికి ఆఫర్లు వస్తాయి. మనసులో రకరకాల ఆలోచనలు పుట్టించడానికి ఎవరో పరిచయం అవుతారు, రకరకాల మాటలు, అంతే. మనస్తత్వం పాడైపోద్ది, ఆలోచన పాడైపోద్ది. నీ క్యారెక్టర్ ఏంటి, ఇప్పుడేంటి, నువ్వు ఎలా ఉండేదానివి, ఎలా ఉండేవాడివి, ఇప్పుడేమైపోయావు. ఎప్పుడైతే నీ మైండ్, నీ పరిశుద్ధత పోతుందో, నీకు దేవుడిచ్చే తలాంతులు ఉంటాయి. మంచిగా రాయగలవో, మంచిగా పాడగలవో, మంచిగా మ్యూజిక్ చేయగలవో, లేదా మంచిగా ప్రసంగం చేయగలవు, మంచిగా బుక్స్ చేయగలవు, మంచిగా ఫిల్మ్స్ చేయగలవు, మంచిగా గాస్పెల్ చేయగలవు. ఇలాంటివి మనకు చాలా ఉంటాయి. ఇవన్నీ పనిచేయవు. ఎందుకు పనిచేయవంటే దేవుడు వాడుకుందాం అనుకున్నా ఇప్పుడు పొలం అయింది కాదు. అర్థమైందా? పొలం అయింది కాదు. ఎప్పుడైతే వాడు లాగేసుకున్నాడో ఆ పొలాన్ని, మళ్ళా దేవుడు లాక్కునేదాకా ఆ పొలంలో వాడు ద్రాక్ష పళ్ళు పండించడం, కూర మొక్కలు పండిస్తాడు. ఆడు పొలం తీసుకుని ద్రాక్ష పంట చేస్తున్నాడా? లేదు. ఈ పంట కాదు, ఈ ఫలించేది కాదు. ఆకుకూరలు ఏముంటాయి, ఫ్రూట్స్. దానికి ద్రాక్ష తోటకి ఫ్రూట్స్ ఉంటాయి, ఆకుకూరలకు ఫ్రూట్స్ ఏముంటాయి. వంకాయని ఫ్రూట్ అంటాం ఎవడన్నా? కాయగూరలది. పళ్ళుకి కాయగూరలకి తేడా అర్థమవుతుందా? దేవుడు మనం ఫలించాలనుకుంటున్నాడు, ఫలము లేని ఒక దాంట్లో పడేయాలని ప్లాన్ చేసుకుంటాడు. అందుకు ఆ పొలాన్ని కొనేసాడు, చాలా సింపుల్గా కొనేసాడు. నేను మరలా వాడి దగ్గర నుంచి మనం విడుదలవుదుముగాక. ఏదోలాగా నీ ఆలోచనలో, ఏదోలాగా నీ మనస్తత్వం, నీ స్వభావం, నీ చూపు, నీ మాట, ఇవన్నీ మార్చేయడానికి, వీటన్నిటి నుంచి దారి తప్పించడానికి మంచి ఆఫర్లు వస్తాయి. ఇవన్నీ నీ టాలెంట్ కాదు, నీ అదృష్టము కాదు, ఎవరో చేసిన హెల్ప్ కాదు. అది నిన్ను నాశనం చేయడానికి సాతాను ఇచ్చిన ఒక ఆఫర్. ఆహాబు నాబోతుకి ఇచ్చిన ఆఫర్ లాంటిది. దానికి నువ్వు నో డీల్ చెప్పలేకపోయావా, నీ పరిశుద్ధత పోతుంది. నీ పరిశుద్ధత పోయినప్పుడు క్రైస్తవుడు ప్రాణం పోవడంతోనే సమానం. ఆడికున్న బలమే పరిశుద్ధత. ఆడికున్న బలం పరిశుద్ధతే కదండి. మనకున్న బలం అదే, మనకున్న ప్రత్యేకత అదే, పరిశుద్ధత. ఆ పొలాన్ని వాడు కొనుక్కోవడానికి రకరకాల ప్రయత్నాలు. నువ్వు ఆలోచించుకో, నీ మీద ఎలాంటి ప్రయోగం జరిగిందో ఆలోచించుకో. నేను లాగేసుకోవడానికి ఏం ప్లాన్ చేసుకున్నాడో ఆలోచించుకో. నువ్వు దానికి డీల్ ఓకే చెప్పినప్పుడు నీ లైఫ్ ఏమైంది, నో చెప్పినప్పుడు దేవుడు నీ పక్షంగా ఎలా ఉన్నాడు ఆలోచించుకో. ఆఖరికి ఒక చిన్న మాట చెప్పనా, ఈరోజు ఒక మంచి ఆఫర్ యేసుప్రభు ఇస్తున్నాడు మళ్ళీ. ఏంటంటే, చాలా రకాల పాపాలు జరిగిపోయి ఉంటాయి మన లైఫ్లో, చాలా తప్పులు జరిగిపోయి ఉంటాయి, గత వారం కావచ్చు, ముందు రోజులు కావచ్చు. వీటన్నిటినీ చాలా సులువుగా ఆ పాపాలన్నిటిని కడుక్కోవడానికి ఒక సింపుల్ ఆఫర్ ప్రభు. ఆఫర్ ఏంటంటే, నీ పాపాలు కడగబడతాయి. కండిషన్ ఏంటంటే, నువ్వు చేసిన తప్పును నిజంగా ఒప్పుకో. ఒక బ్రదరు, ఏమన్నా నాకు ఎంత పశ్చాత్తాపడుతున్నా కన్నీళ్ళు రావట్లేదండి, నా పాపాలు ఎలా పోతాయి? ఏడితే పాపాలు పోతాయని ఎవడు చెప్పాడు? ఒప్పుకుంటే పోతాయి. ఏడ్చేక్కలేదు దానికి. నిజంగా నీ హార్ట్ఫుల్గా ఏడిపోతే ఓకే. హార్ట్ఫుల్గా నీ మనస్సాక్షి దాని దగ్గర ఒప్పుకో. ప్రభా, నేను ఈ తప్పు చేశాను, నేను నిజంగా ఈ పాపం నేను చేశాను, నేనే చేశాను, ఇది నన్ను క్షమించు, నేను నిజంగా ఒప్పుకుంటున్నాను, ఇంకెప్పుడు చేయను ప్రభా, నీ దగ్గర అంగీకరిస్తున్నాను, నన్ను కడుగు. ఇది కండిషన్. దేవుడిచ్చిన ఆఫర్లో ఈ కండిషన్ నువ్వు చేయగలిగావా, డీల్ ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధుడు అవుతావు. దీనికి మాత్రం మనం చెప్పాల్సిన మాట ఏంటి? డీల్ చెప్తావు యేసుకి. ప్రభా, మేము రెడీగా ఉన్నాం, వాడికి నో డీల్, ఇక మీదట నీతో మాత్రం ఆల్వేస్ డీలింగ్స్ ప్రభుత్వం. మన పాపాలన్నీ అంగీకరిద్దాం, పరిపూర్ణంగా సంపూర్ణంగా అంగీకరిద్దాం. మన పొలం కొనడానికి చూసినోడు మొహం మార్చుకుని పోవాలా? మనం పొలం లాక్కోవడానికి ప్రయత్నించినాడు ఏం చేయాలో అర్థమవకపోవాలి. మన పొలం మాత్రం ఎల్లప్పుడూ ఫలించేదిగా ఉండునుగాక.